Chief Minister Yogi Adityanath inaugurated the world's first conservation and breeding center of the endangered the Asian king vultures in Maharajganj district of Uttar Pradesh. In which year was the vulture listed as the critically endangered in the IUCN? సో మనకి అంతరించిపోతున్న ఆసియా కింగ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రంను ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. అయితే ఆసియా కింగ్ రాబందును ఏ సంవత్సరంలో సో మనకి IUCN రెడ్ లిస్ట్లో తీవ్రమైన ప్రమాదంలో ఉన్న జాబితాలో చేర్చారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో మనకి 2007లో అంతరించిపోతున్న జాతుల్లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. సో ఇక్కడ IUCN సో ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే మన ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి జంతుజాలం కానివ్వండి, జంతువులు కానీ వీటికి సంబంధించి సో మనకి ఒక రెడ్ లిస్ట్ అని చెప్పేసి ఇలా నోట్ చేసుకుంటూ ఉంటారండి. సో దీంట్లో భాగంగానే మనకి రీసెంట్గా మనకి ఆసియా కింగ్ రాబందులకు సంబంధించి కూడా 2007లో ఇవి అంతరించిపోతున్నాయి అని అని వాళ్ళ రిపోర్ట్లో ఉందండి. సో దీనికోసం వీటి యొక్క సంరక్షణ కోసం ఇటీవల కాలంలో సో ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటిని సంరక్షణ చర్యలు చేపట్టారు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. అంటే ఇట కొత్తగా ఇన్నోవేషన్స్ ఏమన్నా వస్తే రీసెంట్గా మనం చూస్తే మిజోరాంకి సంబంధించి సో గంతు వేయగల బల్లి అండి. సో ఒక బల్లినికి రీసెంట్గా మనకి రీసెర్చ్లో కనుక్కోవడం జరిగింది. అది ఎక్కడుంది అని అడుగుతారు, మిజోరాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఏమన్నా వస్తే మనకి 3500 సంవత్సరాల నాటి సో ఎలుగుబంటి కళేబరాన్ని రీసెంట్గా మనకి రష్యా మాస్కోలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా సో ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. సో మనకి ఈ పాయింట్ చదవగానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా గుర్తు రావాలండి. సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా గుర్తు రావాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో G20 17th సమ్మిట్ 2022 సో ఎక్కడ జరగబోతుంది? ఆల్రెడీ జరిగింది 2022 ఇండోనేషియా, 18 సమ్మిట్స్ ఇండియా, 19 సమ్మిట్ సో బ్రెజిల్, సో మనకి 20th వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 52 అండి, 52కి 3 ఇస్ ద కరెక్ట్ వన్. సో దీనికి సంబంధించి మన ఇండియాలో జరిగే దానికి సంబంధించి 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ సో మనకి దానికి థీమ్గా ఉండటం జరిగిందండి. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ అని చెప్పేసి ఉండటం జరిగింది. సో ఇండోనేషియాలో జరిగిన దానికి చూసినట్లయితే మనకి రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్, బలంగా కోలుకోండి కలిసి కోలుకోండి అని చెప్పేసి ఉందండి. సో మిగతా వాటికి ఇంకా ఏం లేదు కాబట్టి థీమ్ ఏం లేదండి. ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఆ టైంలో G20 సమావేశం అనేది మన ఇండియాలో జరగబోతుందని పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇట్ ద సేమ్ ఇండోనేషియా అనగానే ఇండోనేషియా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి వస్తుందండి. సో ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా నుంచి నుసంతరాకు మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. అట్ ద సేమ్ టైం మౌంట్ మెరాపి కానివ్వండి, మౌంట్ సుమేరు అనే అగ్గిపర్వతాలు ఇటీవల కాలంలో బ్రద్దలైనాయి. సో ఇండోనేషియాలో ఉన్నాయి. అట్ ద సేమ్ ఇండోనేషియా అనగానే కంజురహాన్ ఫుట్బాల్ స్టేడియం గుర్తు రావాలి. సో అక్కడ తొక్కిసలాట్లో జరిగి 125 మంది దాకా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇండోనేషియా రీసెంట్గా మనకి స్వలింగ సంపర్కులు గే మ్యారేజెస్ ఇల్లీగల్, అవి చట్టబద్ధం కాదు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఇండోనేషియా అండి. రైట్. జోకో విడోడో ప్రజెంట్ ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023. So this tournament is organized in Bhopal, Madhya Pradesh. Maharashtra stood in the top with 56 gold, 55 silver and 50 bronze medal. Madhya Pradesh stood the second with 39 gold, 30 silver and 27 bronze. Andhra Pradesh stood the 17th with 3 gold, 2 silver and 5 bronze medals. 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి సరికాని అంశం ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో సరికాని అంశం ఏది అన్నాడు కాబట్టి ఈ టోర్నీ మధ్యప్రదేశ్ భోపాల్లో నిర్వహించబడింది. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. మహారాష్ట్ర 56 స్వర్ణాలు, సో 55 రజతాలు, 50 కాంస్యాలతో మొత్తము అగ్రస్థానంలో నిలిచిందండి. ఎస్, మొత్తం 161తో అగ్రస్థానంలో నిలిచింది. కరెక్ట్. మధ్యప్రదేశ్ అనేది 39, 30, 27 వీటితో 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, ఇది కాదండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ అండి 2వ స్థానంలో ఉంది. ఎవరు అంటే సో మధ్యప్రదేశ్ కాదండి, సో హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మనకి హర్యానా అండి. సో మనకి హర్యానా మధ్యప్రదేశ్ అనుకోండి. సో 39 గోల్డ్, 30 రజతాలు, 27 కాంసాలు, సో మొత్తము 96 వచ్చేసరికి 3వ స్థానంలో ఉందండి, 2వ స్థానంలో కాదు. అదే 2వ స్థానం అయితే హర్యానా అండి.
హర్యానా అనేది 2వ స్థానంలో ఉంది. సో గోల్డ్ వచ్చేసరికి 41, సో మనకి సిల్వర్ వచ్చేసరికి 32, బ్రాంజ్ వచ్చేసరికి 55, మొత్తం 128తో సో ఇదని సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 17th పొజిషన్లో ఉందండి. 3 గోల్డ్, 2 సిల్వరు, 5 మెడల్, ఓవరాల్గా 10 వచ్చి 17వ స్థానంలో ఉంది. అట్ ద సేమ్ టైం వీటి యొక్క మస్కట్ ఒకటి ఉంటుందండి, ఆశా అని చెప్పేసి. సో మనకి ఆశ అనేది దీని యొక్క మస్కట్ అండి. మీ అందరికి ఐడియా ఉంటుందండి మస్కట్ అంటే. సింబల్ వేరు, మస్కట్ వేరు. సింబల్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్, మస్కట్ ఈజ్ ఏ టెంపరీ. సో అక్కడున్న కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి సో మస్కట్ ఏంటి అంటే ఆశ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఇదే ఖేలో ఇండియా సో యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయినాయండి. అది వేరండి, ఇది వేరు. సో అది ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయండి. అది యూనివర్సిటీ లెవెల్లో, ఇవి రాష్ట్రాల స్థాయిలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ద 3 areas సోర్సాన్, కిచాన్, హమీర్గఢ్ as conservation reserves stop to protect rare and endangered species and to provide a safe haven for the migratory birds. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన మరియు అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి, వలస పక్షులను సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించడానికి 3 ప్రాంతాలను సంరక్షణ రిజర్వ్లుగా ప్రకటించింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజస్థాన్ గుర్తుంచుకోవాలండి. సో జనరల్గా రేపు ఎగ్జామ్లో సోర్సాన్, కిచాన్, హమీర్గఢ్ ఈ ప్రాంతాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి కూడా అడుగుతారు. దట్ ఈజ్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో రాజస్థాన్ బాగా వార్తల్లోకి వచ్చింది. రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకొచ్చింది, కాంట్రవర్సీగా ఉందని ఇటీవల కాలంలో తీసుకొచ్చింది రాజస్థాన్ అని పాయింట్ గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం తమిళనాడు అనగానే మనకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గుర్తు రావాలి. అట్ ద సేమ్ టైం కర్ణాటకకు సంబంధించి కానివ్వండి, మధ్యప్రదేశ్ మనకి లాడ్లీ బెహ్నా యోజన అని చెప్పేసి. సో రీసెంట్గా కర్ణాటకకు సంబంధించి చూస్తే మనకి వర్ణిక అనే ఒక ఇంక్ ఫ్యాక్టరీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బెంగళూరులో పెట్టడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ఇట్ ద సేమ్ ఇది కూడా అంతేనండి. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది బాగా గుర్తు రావాలి. సో దీనికి సంబంధించి రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లాంగ్ టర్మ్ బ్లడ్ స్టోరేజ్ బ్యాగ్స్. Indian scientists have developed innovative blood bags that help in the long-term storage of blood collected from donors. The bags have been developed by the Institute of Stem Cell Biology and the Regenerative Medicines under the auspices of the Department of Biotechnology, Bangalore. The research team was headed by the Praveen Kumar Vemla. Blood can be stored in this bag is 60 days. సో ఈ రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగులకు సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడంలో సహాయపడేలా వినూత్న బ్లడ్ బ్యాంకులను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్యాగ్స్ అంటే స్టోరేజ్ చేస్తాను చూసారండి అవి. సో మనకి బెంగళూరులోని బయోటెక్నాలజీ శాఖ అండి, బెంగళూరులోని బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ సంస్థ ఈ బ్యాగులను అభివృద్ధి చేసింది. ఈ యొక్క పరిశోధనా బృందానికి ప్రవీణ్ కుమార్ వేముల నాయకత్వం వహించారన్నారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఈ బ్యాగుల్లో రక్తము 60 రోజుల పాటు భద్రంగా ఉంటుందన్నారండి. నో, దట్ ఈస్ రాంగ్. 51 రోజులే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 51 డేసేనండి, 51 డేస్ మాత్రమే ఉంటుంది. మామూలుగా అయితే మనం రక్తాన్ని సో జనరల్గా ఒక 20 days 21 days అలానే ఉంటుందండి. బట్ దీన్ని మాత్రం 51 days భద్రపరచవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి 55కి సంబంధించి 1-2 మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 1-2 మాత్రమే. సో 51 days మాత్రమే భద్రపరుస్తారు. దట్ ఈస్ ద రాంగ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి ఇచ్చారండి. స్ట్రైట్ క్వశ్చన్. ఆ బుక్ పేరు తెలిస్తే మీరు ఆన్సర్ చేస్తారండి, లేకపోతే లేదు. సో మనకి ఇలాంటి బుక్స్ రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి ఏవైతే ఆథర్స్ అండ్ బుక్స్ వార్తల్లోకి వస్తాయో ఆ బుక్స్ చదువుకొని వెళ్ళండి. మ్యాక్సిమం అక్కడి నుంచి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అని చెప్పేసి, రిఫ్లెక్షన్ అని చెప్పేసి, ద గిఫ్ట్ ఆఫ్ యంగర్ అని చెప్పేసి, లైన్ ఆఫ్ ది స్కైస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి కలెక్టివ్ స్పిరిట్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పేసి ఉందండి. సో దీనికి సంబంధించి మనకి శశిశేఖర్ వెంపటి అనే వ్యక్తి రచించాడు. సో అదే రిఫ్లెక్షన్ అయితే మాత్రము నారాయణ్ వాఘుల్ అనే వ్యక్తి రచించారు. ద గిఫ్ట్ ఆఫ్ యాంగర్ అయితే మాత్రం అరుణ్ గాంధీ గారు. సో మనకి లైన్ ఆఫ్ ది స్కై అని చెప్పే మాత్రము స్టీఫెన్ బార్కర్ గారు అండి. సో దీనికి ఎవరు రచించారు అంతేనండి. సో ఎవరు పబ్లిష్ చేస్తారు, దాంట్లో ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగర్లే. కానీ సో మనకి ఎగ్జామినర్కి ఏం కావాలో అవి చదువుకోవాలండి. ప్రీవియస్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ స్టైల్ ఉంది, పేర్లు తీసుకొని సరిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ద నోవల్ మనోధర్మ పరాగ్రం
written by the famous writer Madurantakam Narendra was awarded the Central Sahitya Academy for the year 2022. So Pattipaka Mohan, a famous poet and writer from Rajasthan, Rajanna Sirisilla district of Telangana, was awarded the Kendra Sahitya Academy Bala Sahitya Puraskar for the year 2022 for his song Balala Tata Puja. The 57th Gnanapith Award for the year 2021 was awarded for the novel Carmelin, and written in 1983 by famous Konkan writer Damodar Majo. Noted Tamil writer Shivashankari has been selected for the Sai Saraswati Samman Award for the year 2022 for novel Pray. సో మనకి రిటర్న్ ఇన్ 2019. క్రింద ఇచ్చిన ప్రకటనలో సరి కాని దానిని గుర్తించండి అన్నారండి. సరి కాని దానిని గుర్తించమంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర మనోధర్మ పరాగం నవలకు గాను 2022 సంవత్సరానికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిందండి. సో ఇతని యొక్క దేవదాసి వ్యవస్థ ఎలా ఉంది భారతదేశంలో అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక కవితను అయితే రాయడం జరిగిందండి, ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. దాని పేరు మనోధర్మ పరాగం, దానికి గాను వచ్చింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత పత్తిపాక మోహన్ రావు రచించిన బాలల తాత బాపూజీ అనే గేయ కథకు 2022 సంవత్సరానికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారాన్ని లభించింది. కొంకణి శాస్త్రవేత్త దామోదర మోజో 83లో రచించిన కార్మెలిన్ నవలకు 2022 సంవత్సరానికి 57వ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందండి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో జనరల్గా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు 56, 57 అంటే 2021, 2021 రెండు కలిపిచ్చారండి. సో ఈ 21కి సంబంధించి దామోదర మోజో కొంకణి కార్మెలిన్ అనే నవలకు తీసుకున్నాడు. 56వ వ్యక్తి అండి. సో ఇతను అస్సాంకి సంబంధించి వచ్చే నీలమణి ఫుకుండ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఆయన ఇటీవల కాలంలో చనిపోవడం జరిగిందండి. భారతదేశంలో లిటరసీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు అండి. క్యాష్ ప్రైజ్ 11 లక్షలుగా ఉంటుంది. జ్ఞానపీఠ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బ్రతికున్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. క్యాష్ ప్రైజ్ 11 లక్షలు గుర్తుంచుకోండి. లిటరసీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అనమాట. సో ప్రముఖ తమిళ రచయిత్రి సో మనకి శివశంకరి 2019లో రచించిన పైర్ కాదండి. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే దీనికి సంబంధించి చూసినట్లయితే సూర్యవంశం అనే నవల అండి. సూర్యవంశం. సో మనకి సూర్యవంశం అనే ఒక నోవెల్కి ఈమెకి 2022 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ అనే అవార్డు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఇవ్వడం జరిగిందండి 2022కి సంబంధించి. 2021 అయితే మాత్రం రామ్ దర్శ్ మిశ్రా అని చెప్పేసి సో మనకి 2021 అయితే మాత్రము రామ్ దర్శ్ మిశ్రాకి ఇవ్వడం జరిగిందండి. సో ఇతను కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. రామ్ దర్శ్ మిశ్రా అని చెప్పేసి యహన్ హైతో హున్ అని చెప్పేసి ఒక నవల ఉంటుందండి. ఆ నవలకు గాను ఇతనికి అవార్డు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, సరస్వతి సమ్మాన్ అవార్డు. సో దీనికి సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 15 లక్షలుగా ఉందండి. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో మనకి 1991 నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూద్దాము. India's Prime Minister Narendra Modi laid the foundation stone of Asia's largest international airport at Jewra in Uttar Pradesh. What is the name of this airport? ఆసియాలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని జేవార్లో శంకుస్థాపన చేశారు. అయితే విమానాశ్రయానికి ఏమని నామకరణం చేశారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. సో ఇలాంటివి ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మన పేర్లు మారిస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. సో ఇటీవల కాలంలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనోహర్ పారికర్గా పేరు మార్చడం జరిగిందండి. గోవాలో ఉంటుంది. మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. అట్ ద సేమ్ టైం మనకి నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గాను డివై పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. ఇలాంటివి ఏమైనా పేరు మారిస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇక్కడ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ జఫరుల్లా చౌదరి డైడ్ ఆన్ April 11, 2023 in Dhaka. In 1972 he established the సో మనకి గొనోశాస్త్య
Arogya Kendra for the better treatment of the rural people. It has introduced the first rural healthcare insurance scheme in Bangladesh 1973. He was awarded the Swadeshi Youth Peace Prize in 1974, the Independence Day Award Bangladesh in 1972 and Raman Magsaysay Award in 1985 for social leadership. ఈ కింద వల్ల సరైన వాటిని ఎంచుకోమన్నారండి. బంగ్లాదేశ్ స్వతంత్ర సమరయోధుడు జఫరుల్లా చౌదరి ఢాకాలో చనిపోయారు. ఎస్, ఈయన 72లో గ్రామీణ ప్రాంతం మెరుగైన వైద్యం కోసము గోషన్ స్థాయిలో ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించారు. ఇది 1973లో బంగ్లాదేశ్లో తొలిసారిగా బీమా వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. ఇతనికి 1974లో స్వీడిష్ యూత్ పీస్ ప్రైజ్ కానివ్వండి, 72లో ఇండిపెండెన్స్ డే అవార్డు కానివ్వండి, బంగ్లాదేశ్కి సంబంధించి 85లో రామన్ మెగసెసే అవార్డు కానీ రావడం జరిగిందండి. సో ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని పాయింట్లు మీరు కవర్ చేయాలండి. సో మీకు ఇక్కడ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెనేషన్ అంతా ఉందండి. ఇక్కడ మనం చూస్తే చూడండి అండి, రీసెంట్గా జఫరుల్లా చౌదరి చనిపోయారు కదా, అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని అడుగుతాడు, బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఢాకా. లేదా అతను ఒక దాన్ని స్థాపించాడండి, గోషన్, అది ఏ సంవత్సరంలో స్థాపించారని అడగొచ్చు. లేదా ఇది ఆరోగ్య సంరక్షణ బీమా వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిందని అడగొచ్చు. లేదా ఇతనికి స్వీడన్ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ డే అవార్డు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది, లేదా రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు ఇచ్చింది, ఏ విభాగంలో ఇచ్చింది, ఎట్లా అయినా అడగొచ్చు అండి. సో అందువల్ల ఒక వ్యక్తి చనిపోతే ఇలా చదువుకోవాలి అని చెప్పేసి మీకు కొంత ఐడియా ఉండాలండి. సో దీనికి సంబంధించి 1, 2, 3 మూడు సరైనవే అని చెప్పేసి ఇక్కడ మనం ఆన్సర్ చేయాలండి. సో నెక్స్ట్ 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఇండియాస్ పొజిషన్ విత్ వేరియస్ ఇండిసెస్ రిలీజ్డ్. సో ఇండెక్సెస్ అండి అది. సో మనకి ఇండెక్సెస్ అని చెప్పారు, ఇండెక్సెస్ అండ్ ద రిలీజ్ ఇన్ 2023. సో అంతర్జాతీయ మేధో సంపత్తి, సో మనకి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో 42వ స్థానంలో ఉంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మనకి 13వ స్థానం ఉంది ఇండియా. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 8వ స్థానంలో ఉంది. ఆర్ట్స్ ఆన్ క్యాపిటల్ పాస్పోర్ట్లో మనకి 144వ స్థానంలో ఉందండి. సో ఇదే క్వశ్చన్ ప్యాటర్న్ మీకు ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగిందండి. సో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి. సో అందువల్ల మనకి ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, దీన్ని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. సో దీనికి ఫస్ట్లో ఉన్నటువంటి అంటే టాప్లో ఉన్నటువంటి దేశాలు, బాటంలో ఉన్నటువంటి దేశాలు, ఇండియా ర్యాంక్ అట్లా చదువుకోవాలండి. రిలీజ్ చేసేది ఎవరు, ఈ పాయింట్ చదువుకోండి సరిపోతుంది. సో టాప్లో ఉన్న దేశాలు చూసినట్లయితే యుఎస్ఏ, యూకే అండ్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ అంటే మేధో సంపత్తి అండి. ఎంత పరిజ్ఞానం అంటే మనకి మేధో సంపత్తికి సంబంధించి ఇంటెలెక్చువల్ ఎంత ఇదిగా ఉన్నారు అని చెప్పేసి, కొన్ని పేటెంట్ హక్కులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి, ఎంత ఇన్నోవేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిందండి. సో దీనికి సంబంధించి ఫ్రాన్స్ అనేది టాప్ 3లో ఉన్నాయి. సో బాటమ్గా మనకి వెనుజులా కానివ్వండి, సో మనకి వెనుజులా కంట్రీ కానివ్వండి, తర్వాత బాటమ్ నెక్స్ట్ వచ్చేసరికి రష్యా అండి. సో మనకి రష్యా అని చెప్పేసి ఉంది. థర్డ్ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా ఉందండి. సో మనకి ఆస్ట్రేలియా అనేది ఉండటం జరిగింది. ఇవి బాటమ్గా ఉండటం జరిగింది ఇంటెలెక్చువల్ సో మనకి ప్రాపర్టీ ఇండెక్స్కి సంబంధించింది. సో ఇక్కడ వెనుజులా కానివ్వండి బాటంలో, రష్యా కానివ్వండి, ఇక్కడ వచ్చేసరికి అల్జీరియా అని చెప్పేసి అంటారండి. సో మనకి ఆస్ట్రేలియా కాదండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి రష్యా అండి. రష్యా తర్వాత మనకి అల్జీరియా. సో మనకి అల్జీరియా అని చెప్పేసి ఉంటుందండి ఒక కంట్రీ, అల్జీరియా అని చెప్పేసి అది బాటమ్గా ఉంది. సో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 42 అండి. 42 అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అంటే 55 కంట్రీలు టార్గెట్గా చేస్తే సో ఇండియా ర్యాంక్ అనేది 42గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ చూసుకున్నట్లయితే టెర్రరిజంలో ఆఫ్ఘనిస్తాను, బుర్కినా ఫాసో అండ్ సొమాలియా టాప్ 3లో ఉన్నాయండి. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి టెర్రరిజం ఇండెక్స్లో. సో బాటమ్గా జింబాబ్వే, జాంబియా, ఉజ్బెకిస్తాన్ ఉండటం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 13 అండి. అవుట్ ఆఫ్ 163 కంట్రీస్ని మెజర్మెంట్ చేస్తే. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 1, 2, 3 ఏ కంట్రీకి ఇవ్వలేదండి. 4th ప్లేస్లో డెన్మార్క్కి ఇచ్చారని పాయింట్ గుర్తుంచుకోండి. మనం ఎన్నో ప్లేస్లో ఉన్నాము అంటే దీంట్లో 8th ప్లేస్లో ఉన్నాము, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. బాటమ్గా ఇరాన్, సౌత్ ఆఫ్రికా, కజకిస్తాన్ ఉన్నాయి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. నెక్స్ట్ ఆర్ట్ ఆన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ప్రకారము ఇండియా ర్యాంకు 144వ స్థానంలో ఉందండి.
సో దీంట్లో పరంగా ఫస్ట్ అయితే మాత్రం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. సో బాటంలో అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మనము 144వ ప్లేస్లో ఉన్నాం అవుట్ ఆఫ్ 199 కంట్రీస్కి గాను. ఇవి కాకుండా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని అది వేరుగా ఉంటుందండి, 3 మంత్స్కి ఒకసారి ఉంటుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అది వేరు. జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మన ఇండియా 193వ స్థానంలో ఉంటుందండి. దాంట్లో హెన్లీ పాస్పోర్ట్లో 193, దీంట్లో అయితే మాత్రం 144 పాయింట్లు గుర్తుంచుకోండి. రైట్. Consider the following the statements regarding the Earth observation satellite NISA. NISA is the most advanced Earth observation satellite jointly developed by India and USA. Weighing 2.8 tons, it will be launched into a specific robo orbit in the September this year 2023. Estimated cost of the NISAR and ISRO synthetic aperture radar is 12,150 crores. Lifetime of the satellite is 3 years using US L-band and Indian S-band radar అని చెప్పేసి. సో భూ పరిశీలన ఉపగ్రహం నిసార్కు సంబంధించి క్రింది ప్రకటనలో పరిశీలించండి అన్నారండి. భారత్ అమెరికా సంయుక్తంగా దీన్ని అధునాతనంగా అభివృద్ధి చేశారన్నారు. 2.8 టన్నుల బరువు ఉన్న దీనిని ఈ ఏడాది 2023 సెప్టెంబర్లో నిర్దిష్ట కక్షలోనికి ప్రవేశపెట్టనున్నారు. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 12,150 కోట్లు అంటున్నారు. సో పూర్తిగా అబ్రివేషన్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో యుఎస్కి చెందిన ఎల్ బ్యాండ్, భారత్కి చెందిన ఎస్ బ్యాండ్, సో ఇలాంటి రాడార్ను ఉపయోగించుకొని ఉపగ్రహం జీవితకాలం 3 ఏళ్ళు పనిచేస్తుంది అన్నారండి. సో దీనికి సంబంధించి ఆల్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో జనరల్గా నిసార్ ఇది వచ్చేసరికి వాతావరణ పరిస్థితులకు సంబంధించి, సముద్ర గర్భాలకు సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని ఈ యొక్క నిసార్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి, సో దీని ప్రయోగాన్ని సెప్టెంబర్లో చేపట్టనున్నారు అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇదంతా ఈ 4 పాయింట్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గన్ షాట్గా మనకు అడగడానికి ఆస్కారంగా ఉంటుంది. సో దీనికి మొత్తము 12,150 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి జనరల్గా ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి. రేపు నీకు ఎగ్జామ్లో ఇక్కడ 3.8 టన్స్ అని చెప్పేసి పెట్టడం ఇలా చేస్తూ ఉన్నారు. సో ఈ 4 పాయింట్లు గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో 2 Shaligram rocks were brought to India from which country to carve the idol of Lord Rama to be replaced in the sanctum of the newly constructed Ram temple in Ayodhya, Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు 2 సాలగ్రామ శిలను ఏ దేశం నుంచి భారత్కు తీసుకువచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఉత్తరప్రదేశ్లోనే నూతనంగా నిర్మించదలిచిన రామ మందిరాన్ని, దానికి సంబంధించిన ఆ యొక్క రాతిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే నేపాల్ నుంచి తీసుకురావడం జరుగుతుందండి. నేపాల్ అనగానే మనకి జనరల్గా ఏదైతే మనకి లింఫా దురియా కానివ్వండి, లిపులా లేక్ కానివ్వండి, ఇలాంటివి అక్కడ వివాదాస్పదమైన ప్రాంతాలుగా ఉన్నాయి నేపాల్ దగ్గర. నేపాల్కి సంబంధించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ పాయింట్లో నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏంటి, అతి ఎక్కువగా పంచుకుంటుంది ఏంటి, తక్కువగా పంచుకుంటుంది ఏంటి, అలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. గుర్తుంచుకోవాలి. ఈ యొక్క నేపాల్ నుంచి ఈ యొక్క రాముడి యొక్క విగ్రహం, ఆ యొక్క విగ్రహాన్ని చెక్కడానికి శిలను తెచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ భారత్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలండి. మయన్మార్ అనేది ఒకటి పంచుకోదు, బట్ బంగ్లాదేశ్, శ్రీలంక అని చెప్పేసి సరిహద్దు పంచుకుంటున్నవి. మయన్మార్ అనగానే రీసెంట్గా మనకి మోచా లేదా మోకా తుఫాన్ రావడం జరిగిందండి. దానికి యమన్ దేశంలో ఆ పేరు పెట్టడం జరిగింది. మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ 2 దాని ప్రభావితానికి బాగా గురైనాయండి. దాంట్లో భాగంగానే మనకు ఏదైతే మయన్మార్కి సంబంధించండి మనకి దాంట్లో భాగంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఆపరేషన్ కరుణ అని చెప్పేసి అంటామండి. మనకి ఆపరేషన్ కరుణ అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే మనకి మన ఇండియాకి సంబంధించిన నేవీ వాళ్ళు అండి, నావికా దళం వాళ్ళు అక్కడ మయన్మార్లో సహాయక చర్యల్లో భాగంగా ఆపరేషన్ కరుణ అనే ఒక పేరుతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మనకి మయన్మార్కి, బంగ్లాదేశ్కి ఈ యొక్క మోచా అనే ఒక తుఫాన్ బాగా హిట్ అయిందని చెప్పేసి అండి, వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. శ్రీలంక విషయానికి వస్తే ఇటీవల కాలంలో సంక్షోభంలో ఉండడం జరిగిందండి శ్రీలంక అనేది. మనకి బాగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కోవడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీంతో పాటుగా శ్రీలంక కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, నార్త్ కొరియా కానివ్వండి, ఈ 3 కూడా ఇటీవల కాలంలో ఫినాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నటువంటి దేశాలు. నెక్స్ట్ వన్ చూద్దాము.
Identify the correct facts about the Pradhana Mantri Mitra scheme launched by the central government. A new textile parks will be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, Madhya Pradesh and Uttar Pradesh under the Pradhana Mantri Mitra scheme. The total cost of the project is 4,445 crores, even though the initial allocation in the 23-24 budget is only 200 crores. The park, which was set up with a 7,000 crores investment, will provide employment to around the 20 lakh people. India's textile industry employs 4.5 crore people, including 35.22 lakh హ్యాండ్లూమ్ వర్కర్స్ అక్రాస్ ది కంట్రీ. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి మిత్ర పథకం గురించి సరైన వాటిని గుర్తించండి. సో ప్రధానమంత్రి మిత్ర పథకం కింద కొత్త టెక్స్టైల్ పార్కులను సో మనకి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో మొత్తము 7 స్టేట్స్లో అండి. సో 7 స్టేట్స్లో పెట్టబోతా ఉన్నారు. 23-24 బడ్జెట్లో ప్రాథమిక కేటాయింపులు 200 కోట్ల మాత్రమే అయినప్పటికీ మొత్తం ప్రాజెక్టు వ్యయము మొత్తం కింద 4,445 కోట్లు కేటాయించారు. సో పార్కుల్లో 7,000 సో మనకి 70,000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. భారతదేశ వస్త్ర పరిశ్రమలలో దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు సహా 4.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారండి. దిస్ ఈజ్ ఆల్సో చూసినట్లయితే దీనికి సంబంధించి సో మొత్తం అండి. సో దీనికి సంబంధించి 1, 2, 3 ఆల్ ఆర్ ది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ పిఎం మిత్ర అని చెప్పేసి ఒక స్కీమ్ వచ్చిందండి. సో మనకి పిఎం మిత్ర అని చెప్పేసి ఉందండి. అంటే ప్రధానమంత్రి సో మెగా ఇంటిగ్రేటెడ్ సో మనకి మెగా ఇంటిగ్రేటెడ్ సో మనకి టెక్స్టైల్ రీజియన్ సో మనకి టెక్స్టైల్ సో రీజియన్ సో ఎపరల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఎపరల్ అని చెప్పేసి అంటాము. సో ప్రధానమంత్రి, ఎం అంటే మిత్ర, ఐ అంటే ఇంటిగ్రేటెడ్, టీ అంటే టెక్స్టైల్, ఆర్ అంటే రీజియన్, ఏ అంటే ఎపరల్. సో దీని పూర్తి ఫామ్ ఇదండి. సో దీనికి సంబంధించి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తుంది. ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మనకి స్మృతి ఇరానీ గారు ఉండడం జరిగిందండి. సో వీళ్ళే భాగంగానే ఒక 5Fని సో మనకి 5Fని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఏంటి ఆ 5F అంటే సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఫార్మ్ టు ఫైబర్ సో మనకి ఫార్మ్ టు ఫైబర్ సో మనకి ఫైబర్ టు ఫ్యాక్టరీ సో మనకి ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అని చెప్పేసి అంటామండి. అంటే దాన్ని ఫామ్ చేసి దాన్ని ఫైబర్ చేసి సృష్టించి ఫ్యాక్టరీకి పంపించి ఫ్యాషన్గా తయారు చేసి ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ 5F్స్ని తీసుకురావడం జరిగింది. సో రానున్న మెయిన్స్ ఎగ్జామ్లో దీని గురించి మనం గన్ షాట్గా ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కరెంట్ అఫైర్ కింద. సో 5Fలో లేని ఎఫ్ ఏంటి అని అడగొచ్చు, లేకపోతే దీని యొక్క అబ్రివేషన్ అడగొచ్చు, లేదా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తాను అడగొచ్చు, లేకపోతే 2023-24 బడ్జెట్లో ఎంత అమౌంట్ కేటాయించారని అడగొచ్చు, 200 కోట్లు. అసలు ఓవరాల్గా బడ్జెట్ అలొకేషన్ ఎంత అని అడగొచ్చు, 4,445 కోట్లు. మొత్తం ఎన్ని స్టేట్స్లో లాంచ్ చేశారని అడగొచ్చు, 7 స్టేట్స్లో, లేకపోతే ఏ స్టేట్లో లాంచ్ చేయలేదు కింద ఇచ్చిన ఆప్షన్లో అని అడగొచ్చు. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఈ పార్క్ పెట్టారు అని చెప్పేసి కూడా అడుగుతుంది. తమిళనాడులో పెట్టడం జరిగింది, సెకండ్ కర్ణాటకలో పెట్టడం జరిగిందండి. సో మిగతావి చిన్నగా ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మంచిగా గుర్తుంచుకోండి, కాన్సెప్ట్ బాగుంది. ప్రతి పాయింట్ ఇక్కడ మీరు కరెంట్ అఫైర్గా ట్రీట్ చేయాలండి. ఇదంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి చమేలి దేవి జైన్ అవార్డ్ 2022, వన్యప్రాణి సంరక్షణ అవార్డ్స్ 2023, చిల్డ్రన్ ఛాంపియన్ అవార్డ్స్ 2023, విట్లీ గోల్డ్ అవార్డ్ 2022 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్, దీనికి సంబంధించి థర్డ్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో మనకి చమేలి దేవ్ జైన్ అవార్డు వచ్చేసరికి ధాన్య రాజేంద్రన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చేసరికి అవార్డు అని చెప్పేసి ఉంటుందండి. సో చట్టం కూడా ఉందండి 1972. సో ఇది మనం చూసినట్లయితే ఎస్ మనకి అలియా మీర్ అని చెప్పేసి అంటామండి. చిల్డ్రన్ ఛాంపియన్ అవార్డ్ అయితే మాత్రము
కుముద్ కలిత అని చెప్పేసి, విట్నీ గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి చారుదత్ మిశ్రా అని చెప్పేసి ఉండటం జరిగిందండి. సో మనకి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చూద్దామండి. సో మనకి చమేలీ దేవి అవార్డు అనేది జర్నలిజంలో ఇస్తారండి. విశేష సేవలు చేసినందుకు గాను జర్నలిజంలో ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరము ధాన్య రాజేంద్రన్కి ఇవ్వడం జరిగిందండి. ది న్యూస్ మినిట్ అని చెప్పేసి ది న్యూస్ మినిట్ అని చెప్పేసి దీన్ని స్థాపించడం జరిగిందండి. ఆమె సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ అవార్డును 1980లో అండి. సో ఈ యొక్క ఏదైతే చమేలీ దేవి అవార్డు ఉంటుందో 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ద ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి ద ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి, ద ఇండియా ఫౌండేషన్. దాంతోపాటుగా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ అండి. సో మనకి నీర్జా చౌదరి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి నీర్జా చౌదరి అని చెప్పేసి 1981లో ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. మొట్టమొదటి మహిళ జర్నలిజంలో ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు, దాన్నే మనకి వన్యప్రాణి సంరక్షణ అవార్డు అని చెప్పేసి అలియా మీర్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఒక లేడీ అండి, ఆమెకి ఇవ్వడం జరిగింది. ఈమె వైల్డ్ లైఫ్ SOS అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఏవైతే చిన్న చిన్న ప్రాణులు ఉంటాయో అలాంటి వాటిని ఈమె రక్షిస్తూ ఉందండి, అందువల్ల ఇచ్చారు. చిల్డ్రన్ ఛాంపియన్ అవార్డ్ అని చెప్పేసి చారుదత్త మిశ్రా అని చెప్పేసి ఇతనికి ఇవ్వడం జరిగిందండి. ఇతను మనం చూసినట్లయితే ఈ యొక్క చారుదత్త మిశ్రా అని చెప్పేసి ఉన్నాడని ఇతనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విట్లే గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. విట్లే గోల్డ్ అవార్డు భారతదేశానికి చెందిన ఏదైతే మనకి ఇతను కూడా అంతే వన్యప్రాణి నిపుణుడని, అంటే మంచు చిరుత నిపుణుడు అనమాట. ఇతనికి ఈ అవార్డు రావడం రెండోసారి అండి. అంతకుముందు ఇతనికి 2005లో ఒకసారి వచ్చిందండి. వన్యప్రాణికి సంబంధించి విశేష సేవలు చేసిన వ్యక్తులకి ఇస్తారు. వాటి పేరు చారుదత్త మిశ్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. థర్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ICC Under-19 debut women T20 World Cup 2023. India's won the tournament by defeating the England in the final. India's Sweta Sahasra scored the most runs in this tournament. The player of the series award for this tournament went to the మనకి మ్యాగీ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. Under-19 తొలి మహిళా T20 ప్రపంచ కప్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. ఈ టోర్నీలో ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించిందన్నారు. ఎస్ కరెక్ట్. మొత్తం అత్యధిక పరుగులు భారత్కి చెందిన శ్వేతా సహస్రా చేసిందన్నారు. దిస్ ఈజ్ కరెక్ట్. ఈ టోర్నీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసరికి మ్యాగీ క్లార్క్ అని చెప్పేసి అన్నారు. దిస్ ఈజ్ ద అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది రాంగ్ అనమాట. ఇది రాంగ్ కాబట్టి 3 ఈ ప్లేస్లో మనకి మ్యాగీ క్లార్క్ ప్లేస్లో మనకి వేరే వాళ్ళు ఉండాలండి. దీనికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే మాత్రము గ్రేస్ స్క్రీవెన్ అని చెప్పేసి మనకి గ్రేస్ స్క్రీవెన్ అండి. మనకి స్క్రీవెన్ అని చెప్పేసి ఉంటారండి. స్క్రీవెన్స్ ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన ఈమెకి రావడం జరిగింది. అదేవిధంగా గెలిచింది భారత్, ఓడిపోయింది ఇంగ్లాండ్. జరిగింది ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 1, 2 and 4. మనకి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి అత్యధిక పరుగులు చేసిందండి. అత్యధిక పరుగులు చేసింది ఈమెనండి, శ్వేతా సహస్రా అని చెప్పేసి 297 పరుగులు చేశారు. అత్యధిక వికెట్లు అయితే మాత్రము ఈమె తీశారండి, కార్లోస్కి చెప్పేసి దగ్గర 12 వికెట్లు తీశారు. బట్ ఇక్కడ మాత్రం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం గ్రేస్ స్క్రీవెన్స్ చెప్పేసి ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి వెళ్ళడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. Choose the incorrect statement from the following about the Pakistan's political and economic crisis. Pakistan Prime Minister Imran Khan advised Pakistan's President Arif Alvi for the dissolution of the National Assembly with this parliament was dissolved on March 30, 2022. In 1996, Imran Khan founded the political party called Pakistan Tehreek-e-Insaf. Imran Khan took charge as the 22nd Prime Minister of the country August 18, 2018. 2018. The World Trade Organization has released the latest report that Pakistan is the country with the weakest economy in South Asia. మనకి పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక సంక్షోభం గురించి కింది వాటిలో సరి కాని దానిని గుర్తించండి అన్నారండి. ఈయన పాకిస్తాన్కి సంబంధించి మనకి పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేశాడని చెప్పేసి పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీతో
తో పాటుగా అతనికి సూచించాడని, దాన్ని మార్చి 30, 2022 పార్లమెంట్ రద్దయిందని చెప్పేసి అన్నారు. ఎస్, కరెక్ట్. ఇమ్రాన్ ఖాన్ 1960లో పొలిటికల్ పార్టీని పెట్టాడని, ఆ పొలిటికల్ పార్టీల పేరు పాకిస్తాన్ తెహ్రీక్-e-ఇన్సాఫ్ అని చెప్పేసి. సో ఇమ్రాన్ ఖాన్ 22వ ప్రధానిగా 2018లో బాధ్యతలు చేపట్టాడని, ఇదంతా కరెక్టేనండి. బట్ దక్షిణాసియాలోనే బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా పాకిస్తాన్ అని వరల్డ్ బ్యాంక్ చెప్పిందండి. WTO కాదు, వరల్డ్ బ్యాంక్. సో మనకి వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి, సో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఫోర్త్ ఈజ్ ద నాట్ సరి కానిది ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రీసెంట్గా మనకి అందరికీ తెలిసిందేనండి. సో అతని మీద 140 కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ కేసుల నిమిత్తం కోర్టుకు హాజరైతే అక్కడ ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళు బలవంతంగా అతను తీసుకెళ్ళి సో ఇట్లా చేశారని చెప్పేసి, అరెస్ట్ చేశారని చెప్పేసి, సో యూకే కంట్రీకి సంబంధించి ఒక మనీ లాండరింగ్ కేసులో అతని మీద బాగా అభియోగాలు ఉన్నాయని చెప్పేసి, సో వాళ్ళ మిస్సెస్ ఏదో యూనివర్సిటీ కడుతుంటే దాని మీద అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. సో ఇలా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి ఇలాంటి పిఎంలు ప్రెసిడెంట్ వార్తల్లోకి వస్తే మనం చదువుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్కి ఇప్పటివరకు చరిత్రలో ఎవరు కూడా 5 years పూర్తిగా కంప్లీట్ చేసినటువంటి పిఎంలు కానీ ఎవరూ లేరండి. సో అందరూ అవినీతి పరులాగా 1 year, 2 years, 3 yearsకే దిగిపోతూ ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. అదేవిధంగా అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయండి, వరదలు కూడా రావడం జరిగింది. సో అవి కూడా రాజకీయ అనిశ్చిత కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, ఇవన్నీ పాకిస్తాన్ని మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టడం జరిగింది. సో అందువల్ల కొంచెం ఇష్యూ అక్కడ ఇదిగా ఉంది. కాబట్టి సో ఆయన పొలిటికల్ పార్టీని ఎప్పుడు స్థాపించాడు, ఆ పొలిటికల్ పార్టీ పేరేంటని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి పాకిస్తాన్కి షహబుద్ షరీఫ్ అని చెప్పేసి 23వ పిఎం అండి. సో మనకి 20వ పిఎం షహబుద్ షరీఫ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. మనకి షరీఫ్ అని చెప్పేసి ఉన్నారు, ప్రజెంట్ ఆయన ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. For the first time in the country, the Punjab and Haryana court granted the bail to the accused in the murder case in the collaboration with the ChatGPT. 3D printed cryogenic engine was tested by the Hyderabad-based Skyroot Aerospace and named the Dwan 2. Indo-American Amit Kshatriya has been elected to head NASA's new Moon to Mars program. Country's first electric AC double-decker bus was launched in Kolkata. కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. దేశంలో తొలిసారిగా ఒక హత్య కేసులో నిందితునికి ChatGPT సహకారంతో పంజాబ్, హర్యానా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎస్ అండి, ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ChatGPT అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి జీపీటీ అనేది. సో దీనికి జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి పంజాబ్, హర్యానా కోర్టుకు సంబంధించి బెయిల్ మంజూరు చేశారు. అంటే ఆ కేసు బాగా క్లిష్టతరంగా ఉంటే ఈ యొక్క జీపీటీ సహాయం తీసుకొని న్యాయవాది గారు అంటే ఇలాంటి శిక్షణలకు ఎటువంటి శిక్షణ వేయొచ్చు ఇలాంటి కేసులకు అని చెప్పేసి ChatGPTలో సెర్చ్ చేసి వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగిందండి. సో 3D ప్రింటెడ్. సో మనకి 3D ప్రింటెడ్ సంబంధించి ఏదైతే మన క్రయోజెనిక్ ఇంజన్పై హైదరాబాద్కి చెందిన సో మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి ధావన్ 2 పేరుతో క్షేపణి ప్రారంభించిందండి. సో మనకి స్కై రూట్ అని చెప్పేసి మనకి అప్పుడు విక్రమ్ ఎస్ అని చెప్పేసి సో దానికి సంబంధించినట్టు కూడా విక్రమ్ ఎస్ని మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ స్కై రూట్ వాళ్ళు పంపించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా నాసా కొత్తగా చేపట్టిన మూన్ టు మార్స్ ప్రాజెక్టుకి ఇండో-అమెరికన్ అమిత్ క్షత్రియ అనే వ్యక్తిని సో ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో అదేవిధంగా నాసాకి సంబంధించి కూడా మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి నాసా సో దీనికి బిల్ నెల్సన్ అనే వ్యక్తి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఆయనకి సైంటిఫిక్ అడ్వైజర్గా ఒక చీఫ్ టెక్నాలజిస్ట్గా ఏసీ చారాణి అనే వ్యక్తి వచ్చారనే పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. సో మనకి దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్ అనేది కోల్కతా కాదండి, దట్ ఈజ్ ముంబై, మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ముంబై, మహారాష్ట్ర విచ్ ఈజ్ నాట్ కరెక్ట్గా సరి కాని అంశం ఏది అంటే 4 అనేది సరి కాని అంశం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ప్రకారం వీళ్ళు ఏంటి అంటే ప్రతి నెల మన భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది అని చెప్పేసి వీళ్ళు మెజర్మెంట్ చేస్తూ ఉంటారండి. సో అది జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, మార్చిలో ఎంత, ఏప్రిల్లో ఎంత, మేలో ఎంత ఇలా వస్తూ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. దీని మీద తెలంగాణ ఎగ్జామ్లో కానివ్వండి, సో గ్రూప్ 2కి సంబంధించి కానివ్వండి, గ్రూప్ 1 ఎగ్జామ్లో మనం అడగడం జరిగిందండి. గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ఏపీలో, దాంట్లో ఈ బిట్ అడగడం జరిగింది. సో అందువల్ల మనకి లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని కానివ్వండి, సో ఈ యొక్క సెంట్రల్ మానిటరింగ్ ఫర్ ఇండియన్ ఎకానమీ కానివ్వండి, సో ఈ 2 రిపోర్ట్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
2023 జనవరిలో మాత్రం సో ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. 7.14 అని చెప్పేసి ఉండటం జరిగిందండి. సో ఫిబ్రవరిలో మనకి 7.45 అండి. సో అదేవిధంగా మార్చిలో మనకి 7.8 అండి. ఏప్రిల్లో మనకి 8.11%గా ఉంటుందండి. సో ఇవి ఇలా ఉంటాయండి. జనరల్గా స్ట్రైట్ క్వశ్చన్ ఎలా అని అడుగుతారు, ఎంత రేటు అన్నదే ఇక్కడ ప్రశ్న అండి. సో మనకి మంత్లీ మారిపోతుంది. అంటే ఏ స్టేటు ఏంటి అని గుర్తుంచుకోవడం కష్టం అండి. పర్టికులర్గా ఒక జనవరిలో ఒక స్టేట్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒక స్టేట్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకోటి ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అలా ఎన్ని స్టేట్లని మనం గుర్తుంచుకుంటాం. సో ఎగ్జామినర్ అక్కడి నుంచి ఫోకస్ కాదులే, కానీ ఈ రేట్లు అనేవి బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎంత అన్నదే ఇంపార్టెంట్, రైట్. సో మనకి దీనికి సంబంధించి 68కి చూసినట్లయితే ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద కరెక్ట్ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ 2022 ఫర్ 707 districts in 36 states and UTs of India. Social Progress Index 2022 has been released by the Prime Minister Economic Advisor Council. In this report, Puducherry is at the top, followed by the Lakshadweep, Goa and states. Andhra Pradesh scores 53.60 is the 23rd position, and Telangana scored 52.11 is the 26th position. This report was released in 6 states and Tier 3. So Uttarakhand, Karnataka, Arunachal Pradesh stood in the middle category. సో మనకి దీనికి సంబంధించి ఒక ప్రోగ్రెస్ ఇండెక్స్ అండి. సో మొత్తము 707 జిల్లాలకు సంబంధించి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అని చెప్పేసి సో దీని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి. అంటే సో మనకి సమాజంలో వీళ్ళ యొక్క యాక్సెస్ ఎలా ఉంది, అంటే సామాజికంగా క్యాస్ట్ పరంగా ఎలా ఉన్నారు, కనీస అవసరాలు అందుతున్నాయా లేదా, సో వాళ్ళు కనీసం పార్టిసిపేట్ అంటే ఒక పొలిటికల్ పార్టీల్లో కానివ్వండి, సో కనీసం దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు లేదా, సో వాళ్ళకి త్రాగునీరు మంచినీరు యాక్సెస్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారండి. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అనేది 23వ ర్యాంక్ రావడం జరిగింది అని చెప్పేసి సో మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ నివేదికలో అగ్రస్థానంలో పుదుచ్చేరి, తర్వాత స్థానం లక్షద్వీప్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారండి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 23వ స్థానము, తెలంగాణ 26వ స్థానంలో నిలిచాయన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఈ నివేదిక అనేది 6 టైర్లలో విడుదల చేశారండి. అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి విడుదల చేశారండి. మళ్ళీ దాంట్లో చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు, సౌత్ ఇండియన్స్ ఇలా డిఫరెంట్గా చేశారండి. సో దాంట్లో భాగంగా టైర్ 3లో మధ్యస్థ విభాగంలో ఉత్తరాఖండ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ సో ముందు వరుసలో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మనము 1, 2, 3, 4 అని చెప్పేసి ఆల్ ఆర్ ద కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సెలెక్ట్ ద కరెక్ట్ టాపిక్స్ రిలేటెడ్ టు ద 4th Indian Planetary Science Conference. 4th Indian Planetary Science Congress was organized between March 22, 24, 2023. It was held at the Physical Research Laboratory, Ahmedabad. It is organized by the Indian Planetary Laboratory, Ahmedabad. It is organized by the Indian Planetary Science Association. In this conference, topics like planetary surface, planetary progress, process, early solar system evolution, etc. were discussed. 4వ ఇండియన్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి సరైన అంశాలను ఎంపిక చేయండి అంటున్నారండి. సో 4వ ఇండియన్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్ మార్చి 22, 24, 2023 మధ్య నిర్వహించారు. దీన్ని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో జరిపారు. దీన్ని ఇండియన్ ప్లానెటరీ సైన్స్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్లో సౌర వ్యవస్థలలో గ్రహ ఉపరితలము, గ్రహ ప్రక్రియలు, ప్రారంభ సౌర వ్యవస్థ మొదలైన అంశాలను చర్చిస్తారు అని చెప్పేసి అంటున్నారండి. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక దీనికి ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏమంటూ సో జనరల్ ఇవన్నీ పాయింట్ మీకు గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుందండి. సో జనరల్గా ఎందుకంటే ఈ ప్లానెటరీ సైన్స్ సమావేశం అంటే గ్రహాలకు సంబంధించింది, గ్రహ ఉపరితలకు సంబంధించి, సౌర వ్యవస్థ గురించి ఇక్కడ పెద్ద పెద్ద మేధావులు, సైంటిస్టులు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకోసం పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు అంటే సో మనకి అహ్మదాబాద్, గుజరాత్లో పెట్టడం జరిగింది. ఎవరు కండక్ట్ చేస్తారు? ప్లానెటరీ సైన్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటారండి. అంతే, దట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి పైవన్నీ కరెక్టే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు అండి. సో మనకి దీనికి సంబంధించి పైవన్నీ కరెక్టే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఏ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అట్ ద ఏరోనాటిక్ టెస్ట్ రేంజ్ ఇన్ Chitradurg district of Karnataka on April 2, 2023, which Indian Air Force helicopter was used for this test.
సో ఇస్రో తయారు చేసిన పునర్వినియోగ లాంచ్ వెహికల్ను కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఏప్రిల్ 2, 2023న విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ పరీక్ష కోసం భారత వైమానిక దళానికి చెందిన ఈ క్రింది ఏ హెలికాప్టర్ను ఉపయోగించారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మనకి పునర్వినియోగ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాము. పునర్వినియోగ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాము. సో మనం ఏమైతే రాకెట్లు తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఈ యొక్క లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ యొక్క లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క వెహికల్స్ సో మనం ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ రీయూజబుల్ చేయడానికి ఉండదండి. సో అవి అక్కడితో మెల్ట్ అయిపోతాయి. కానీ దాన్ని మళ్ళీ కిందకు తీసుకొచ్చి సో మళ్ళీ ఉపయోగిస్తారనమాట. అలా ఉపయోగించడం వల్ల సో ఇస్రోకి చాలా ధనం అనేది, అంటే మనకి మనీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ఆల్రెడీ అమెరికా వాళ్ళ దగ్గర ఉందండి. సో ఇప్పుడు కూడా మన ఇండియాలోకి మనం కూడా ఇస్రో కూడా ఆ ఘనతను సాధించింది అని చెప్పేసి ఈ ప్రయోగం రోజు చెప్పడం జరిగింది ఇస్రో ఎవరైతే హెడ్ ఉన్నారో సోమనాథన్ గారు. సో దీంట్లో భాగంగా ఆ యొక్క వెహికల్ని సో మనకి విజయవంతంగా పరీక్షించారు కదా, దాన్ని ఏ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా ప్రయోగించారు అని చెప్పేసి, అంటే కొంత ఎత్తు వరకే పంపించారండి. ఆ హెలికాప్టర్ నుంచి కొంత ఎత్తు వరకు కిందకు వస్తే అది మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కిందకి రావడం జరిగిందండి. సో ఆ ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఉపయోగించిన హెలికాప్టర్ ఏంటంటే చినుక్ హెలికాప్టర్ అండి. సో ఇక్కడ మీకు ఇచ్చిన ప్రచండ్ కానివ్వండి, ధ్రువ కానివ్వండి, రుద్ర కానివ్వండి, ఇవన్నీ హెలికాప్టర్కి సంబంధించినవి. సో ఈ యొక్క చినుక్ అనే దీని ప్రకారము ఈ యొక్క హెలికాప్టర్ ప్రకారం దాన్ని ప్రయోగించడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో అదేవిధంగా ఈ పాయింట్ చదువుతున్నప్పుడే మనకి సుఖోయ్ యుద్ధ విమానంలో తేజ్పూర్ బేస్ క్యాంప్ నుంచి ద్రౌపది ముర్ము గారు, అస్సాం దగ్గర ఉంటుందండి ఆ తేజ్పూర్ బేస్ క్యాంప్. సో 30 minutes 30 నిమిషాలు సో మనకి ప్రయాణాన్ని సాగించారని, సో ఆమె 3వ ప్రెసిడెంట్ ఆ యొక్క ప్రయాణాన్ని చేయటం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంతకుముందు మనకి ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, సో అంతకుముందు ప్రతిభా పాటిల్ గారు, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, సో ప్రతిభా పాటిల్ కానివ్వండి, సో ఆ తర్వాత మనకి ఈమెనండి ఆ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి రాష్ట్రపతి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. It has been a tradition for decades to fire 25-pounder guns every year as part of the 21 gun salute on the eve of India's Republic Day. What guns were used in their place in the 74th Republic Day celebrations? భారత గణతంత్ర దినోత్సవం వేడుకల్లో 21 గన్ సెల్యూట్లలో భాగంగా ప్రతి సంవత్సరం 25 పౌడర్ గన్స్ పేల్చడం దశాబ్దాల నుండి సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే 74వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఈ 25 సో మనకి పౌడర్ గన్స్ స్థానంలో సో మనకి 21 సో వీటి స్థానంలో వేటిని పేల్చారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. సో మనకి 105 సో మనకి ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ అని చెప్పేసి సో మేక్ ఇన్ ఇండియా భాగంలో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క గన్స్ ఉన్నాయో వీటిని మనమే తయారు చేయడం జరిగిందండి. సో ఇవనేవి అంతకుముందు ఏదైతే బ్రిటిష్ కాలంలో సో బ్రిటిష్ భాగంగా ఈ యొక్క 21 సో మనకి ఏవైతే ఈ యొక్క 21 గన్ సెల్యూట్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 21 గన్ సెల్యూట్స్లో భాగంగా ప్రతి సంవత్సరము 25 పౌండర్ గన్స్ అండి. సో మనకి 25 పౌండర్ గన్స్ని ఇలా పేలుస్తూ ఉంటారు కదా, ఇవి బ్రిటిష్ కాలం నాటి గన్స్ అనమాట. వీటి ప్లేస్లో వీటిని తీసేసి మన ఇండియాలో తయారు చేసిన గన్స్తోనే సో ఇలా కవాత్ టైంలో జస్ట్ అలా ఒక గౌరవవందనంగా పేలుస్తూ ఉంటారండి. సో ఏ గన్స్ను ఉపయోగించారని చెప్పేసి అడుగుతున్నారు. 105 mm ఇండియన్ ఫీల్డ్ గన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా మనం పాకిస్తాన్ నుంచి అండి సో 204 ఏకే 204 అనే ఒక గన్స్ని మనం కొంటున్నాము, అగ్రిమెంట్ కుదిరిందండి. సో ఏదైతే మనకి ఏకే 204 అనే గన్స్ని ఏ కంట్రీ నుంచి భారత్ కొనుగోలు చేస్తుందని ఎగ్జామ్లో అడిగితే రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అండి. సో అబ్దుల్ అల్ సిసి అనే వ్యక్తి రావడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో లిస్ట్ 1, లిస్ట్ 2. ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్ ఫిలాంథ్రఫీ అవార్డ్ 2022, CNN హీరోస్ అవార్డ్ 2022, కామన్వెల్త్ పాయింట్స్ లైట్ అవార్డ్ 2022, UNO రియల్ సూపర్ హీరో అవార్డ్ 2022. సో ఎవరు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్ ఫిలాంథ్రఫీ అవార్డ్ 2022 చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి
ఏదైతే మనకి హైదరాబాదుకు సంబంధించిన వాటికి సురేందర్ రెడ్డి అని చెప్పేసి సుధారెడ్డి అండి. సో మనకి సుధారెడ్డి అనే వ్యక్తికి రావడం జరిగిందండి. సో ఏం చేశాడు ఈ సుధారెడ్డి అంటే, సో జనరల్గా ఈ యొక్క ఫ్యాషన్కి సంబంధించి అంటే ఆర్థికంగా సామాజికంగా సో మనకి ఈ యొక్క వినోదానికి సంబంధించి ఈ యొక్క ఫ్యాషన్కి సంబంధించి సో విశేష సేవలు చేసినందుకు గాను ఇతనికి ఇచ్చారు. సో అదేవిధంగా CNN హీరోస్ అవార్డ్ అని చెప్పేసి మనకి శ్రీనిహల్ తమ్మన్ అని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగిందండి CNN. సో ఈ యొక్క CNN యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇతను భారతదేశానికి భారతకు సంబంధించిన వ్యక్తి. ఇతను వచ్చేసరికి వాడి పరేసిన బ్యాక్టీరియాలను రీసైక్లింగ్ చేసినందుకు కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కామన్వెల్త్ పాయింట్స్ లైట్ హౌస్ సో మనకి లైట్ అవార్డ్ సో ఇది వచ్చేసరికి మనము కిషోర్ కుమార్ దాస్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క లైట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో కామన్ వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ హెల్త్ అని చెప్పేసి అంటున్నాము. సో దీనికి సంబంధించి బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి అండి ఇతను. కిషోర్ దాస్ కుమార్ అనే ఇతను బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. వెనకబడిన వర్గాలకు సో మనకి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చదువు చెప్పడం, కొన్ని NGOs పెట్టడం, సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. UK కంట్రీ ఇస్తుందండి అవార్డు. సో నెక్స్ట్ మనం చూస్తే UNO రియల్ సూపర్ హీరో అవార్డ్స్ అని చెప్పేసి ఉందండి. సో దీనికి సంబంధించి ఈ అవార్డుని మనకి పిచ్వేశ్వర్ గదే సో చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క యూఎన్ఓకి సంబంధించిన ఢిల్లీలోని లింగన్ విద్యా సంస్థలకు సంబంధించిన హెడ్ అండి. కోవిడ్ సిచ్యువేషన్లో సో ఎంతోమందికి ఇతను సాయం చేశాడని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో కోవిడ్ సేవల గుర్తుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. Identify the correct statements about the Ajay Banga appointed as the president of the World Bank. So he became the first Indian American to head the World Bank. Yes, he is currently working as the vice chairman of the equity firm General Atlantic. Yes, this is correct. Ajay Banga was born on November 10, 1959 in Pune, Maharashtra. Yes, this is also correct. He was awarded the Padma Shri by the government of India in 2017. This is wrong. He received the Padma Shri award in 2016. He will replaced by present World Bank President David Malpass. He will forsake his post and June 2. సో మనకి ఏదైతే జూన్లో అంటే నెక్స్ట్ మంత్ ఈ యొక్క డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. సో జనరల్గా అతనికి ఇంకా 1 year ఉందండి. బట్ కొంత పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన నెక్స్ట్ మంత్ అండి సో మనకి June 2 నుంచి అతని ప్లేస్లో ఏదైతే మనకి డేవిడ్ మాల్పాస్ అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతని ప్లేస్లోకి మనకి ప్రజెంట్ అజయ్ బాంగా అనే వ్యక్తి రావడం జరుగుతుంది. సో ఇతను మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అండి. పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా ఇండియాలోనే, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. అజయ్ బాంగా మహారాష్ట్ర పూణేలో జన్మించారు, ఢిల్లీలో చదివన్నారు. ద సేమ్ మాస్టర్ కార్డు CEO కూడా చేస్తున్నారండి ఇతను. మనం ఏటీఎంస్ వాడుతూ ఉంటామండి, దానికి సంబంధించి మాస్టర్ కార్డు CEOగా చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి జనరల్ అట్లాంటిక్ అని చెప్పేసి ఒక ఈక్విటీ ఫర్మ్ అని దాంట్లో చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. 2016లో రావడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC మనకి అమెరికాలో ఉండటం జరిగింది. సో ఈ పాయింట్లు అన్నీ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి సరి అయిన వాక్యాలను గుర్తించండి కాబట్టి 1, 2, 3 అనేవి సరైనవేనండి. సో మనకి ఫస్ట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 75 క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద PM అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2023. Prime Minister Modi presented awards to civil servants who have shown the excellence in public administration on the occasion of Civil Service Day on April 21st, 2023 at Vignan Bhavan, New Delhi. Kanchipuram district of Tamil Nadu and Burhanpur district of Madhya Pradesh were awarded this award for the promoting Swachh Jal or Clean Jal through the Har Ghar Jal Yojana. Chitrakoot district of Uttar Pradesh and Anakapalli district of Andhra Pradesh were awarded this award for promoting the Swasth Bharat Healthy India through the health and wellness centers. The award were given the Rampur district of Uttar Pradesh, Solapur district of Maharashtra and Changalang district of Arunachal Pradesh in the innovation district category. So PM awards for excellence
ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2023కి సంబంధించి క్రింది ఇచ్చిన ప్రవచనాలలో సరైన వారిని గుర్తించండి. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ సివిల్ సర్వీస్ డే సందర్భంగా అంటే ఏప్రిల్ 27 సందర్భంగా ఏదైతే మనకి ఐఏఎస్లు కానీ ఇలాంటి వాళ్ళకి మోడీ గారు అవార్డులు ఇచ్చారన్నారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. హర్ఘర్ జల్ యోజన ద్వారా స్వచ్ఛ జల్ లేదా క్లీన్ జల్ను ప్రోత్సహించినందుకు తమిళనాడుకి చెందిన కాంచీపురం జిల్లాకు, మధ్యప్రదేశ్ చెందిన బర్హాన్పూర్ జిల్లాకు అవార్డులు వచ్చాయన్నారు. ఎస్, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో మనకి ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాల ద్వారా స్వస్థ ఆరోగ్యకరమైన భారత్ను ప్రోత్సహించినందుకు ఉత్తరప్రదేశ్కి చెందిన చిత్రకూటు, ఆంధ్రప్రదేశ్కి చెందిన అనకాపల్లి జిల్లాలు ఈ అవార్డులు లభించాయన్నారు. దిస్ ఈస్ ద రాంగ్. సో దేనికి లభించాయి అంటే మనకి మహారాష్ట్ర అండి. మనకి మహారాష్ట్రలో చెప్పేసి లతూర్ డిస్టిక్ అని చెప్పేసి ఉంటుందండి, లతూర్. మనకి లతూర్ అనగానే మనకి వందే భారత్ ట్రైన్ అక్కడేనండి మనకి మ్యానుఫ్యాక్చర్ ఒక యూనిట్ పెట్టాలనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి. అనకాపల్లి అనేది బెస్ట్గా రావడం జరిగిందండి. ఆవిష్కరణలు ఇన్నోవేషన్ జిల్లాల విభాగంలో ఉత్తరప్రదేశ్ రాంపూర్, అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన షోలాపూర్, అరుణాచల్ ప్రదేశ్ చెందిన చాంగ్లాంగ్ జిల్లాలు ఎన్నికయ్యాయని చెప్పేసి అంటా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1, 2, 4 మాత్రమే కరెక్ట్ అండి, థర్డ్ అనేది రాంగ్. జనరల్గా ఏదైతే సివిల్ సర్వీస్ డే 2023కి సంబంధించి ఏప్రిల్ 21వ తారీఖున ఈ ఐఏఎస్లకి నరేంద్ర మోదీ గారు కొన్ని అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆయా యొక్క రాష్ట్రాలలో ఆ యొక్క డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు విశేషంగా ఇలాంటి స్కీమ్స్కి హర్ఘర్ జల్ కానివ్వండి, అదే ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, ఇన్నోవేషన్కి సంబంధించి కానివ్వండి, మంచి మంచి పాలసీస్ తీసుకుంటున్నారని చెప్పేసి మంచిగా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలా ఇస్తూ ఉంటారండి. ఎవరికి ఇచ్చారు, ఏ కేటగిరీలు ఇచ్చారని చెప్పేసి మనం చదువుకోవాలి. ఇవన్నీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ గుర్తుంచుకొని సరిపోతుంది. సివిల్ సర్వీస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనకి ఏప్రిల్ 21 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటిసారిగా ఎవరైతే సివిల్ సర్వీస్ కంప్లీట్ చేసి వచ్చారో వాళ్ళని అభినందిస్తూ ఒక కాన్ఫరెన్స్ మాట్లాడారండి. అప్పటి నుంచి ఈ అవార్డు అనేది మనము ఈ యొక్క సివిల్ సర్వీస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. దీంట్లో భాగంగా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ఇంకొక ప్యాటర్న్ కూడా మీకు క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది పోర్టల్ వైఎస్ఆర్ AP1 బ్రాట్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్లీ? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ AP1 అనే పోర్టల్ దేనికి సంబంధించింది? మనకి ప్రివెంట్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిందా, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, గిరిజనుల అభ్యున్నతి వారి సమస్యల పరిష్కారం కొరసుగా, పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తల కోసమా అంటే ఎంటర్ప్రీనర్స్ హూ వాంట్ టు ఇన్వెస్ట్, ప్రొవైడింగ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ టు ద పూర్, సంక్షేమ పథకాలు పేదవాడికి అందించడం కోసమా అని చెప్పేసి అన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తల కోసము వైఎస్ఆర్ AP1 అనే ఒక పోర్టల్ను ప్రజెంట్ మనకి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. అంతకుముందు ఏవైతే కొత్తగా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి అంటే కనీసం ఆ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు తీసుకోవడానికి 90 రోజులు గడువు ఉండేదండి. 90 రోజులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ దగ్గరికి తిరగడం, కాలయాపన జరగడం, ఇలాంటి పరిస్థితులు ఉండేది. ఇట్లా కాకుండా ఆ యొక్క డ్యూరేషన్ తగ్గించడం కోసం ఈ 21 డేస్లో అండి 21 రోజుల్లో మనకి ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్ ఇస్తాం ఈ యాప్లో అప్లై చేసుకుంటే అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగిందండి. అందువల్ల పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహాల కోసం వైఎస్ఆర్ AP1 అనే ఒక యాప్ అని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలాంటివండి ఏవైతే స్కీమ్స్ కానివ్వండి 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి గంజాయి సాగును, అక్రమ రవాణా నిల్వను దాన్ని పూర్తిగా తీసేయాలని చెప్పేసి ఆపరేషన్ పరివర్తన తీసుకురావడం జరిగింది. 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఈ ఆఫీస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్యలో ప్రత్యుత్తరాల కోసము అంటే కమ్యూనికేషన్ కోసం అండి, ప్రత్యుత్తరాల కోసము కమ్యూనికేషన్ కోసము ఈ ఆఫీస్ అని చెప్పేసి 2023 జనవరి 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఫైల్ సెండ్ చేయాలంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఈ ఆఫీస్ నుంచి మాత్రమే వేరే ఇంకో దానికి ఆఫీస్కి ఫైల్ సెండ్ చేయాలి. ఒకప్పుడు ఫిజికల్ ఫార్మేట్లో తీసుకెళ్లేవాళ్ళు. దానివల్ల టైం బాగా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఈ ఆఫీస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో పోలమాంబ జాతర కానివ్వండి, తాతయ్యగుంట గంగమ్మ జాతర కానివ్వండి, మనకి యోగి వేమన జయంతి కానివ్వండి, ఈ మూడింటిని కూడా రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకొని చదువుకోవాలి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ యాప్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. ఎస్టీకి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి సంక్షేమ పథకాలు చేపడుతుంది ఏంటి అని చెప్పేసి ఆ యాప్లో పూర్తిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జగనన్నకు చెబుదాం అనే ఒక కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా మనకి గుంటూరు మనకి చిలకలూరుపేట దగ్గర మనకి లింగం గుంట్ల మనకి లింగంపల్లి ఆ ఏరియాలో ప్రారంభించడం జరిగిందండి.
సో మనకి ఏదైతే మనకి సంక్షేమ పథకాలు గవర్నమెంట్కి సంబంధించి సరిగ్గా అందకపోతే అలాంటి వాళ్ళు దీంట్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. స్పందన కానివ్వండి, సో అదిగోనండి స్పందనకి దీనికి చిన్న తేడా ఏంటి అంటే జగనన్నకి చూద్దాం, స్పందన రెండు ఒకటేనండి, బట్ చిన్న డిఫరెన్స్. స్పందనలో మన పర్సనల్ ఇష్యూస్ అంటే ల్యాండ్ కబ్జాస్ కానివ్వండి, మనకి ఏదైనా న్యాయం జరగకపోయినా అంటే క్రైమ్కి సంబంధించి ఇలాంటి మన పర్సనల్ ఇష్యూలు కూడా ఎస్పీ స్థాయి వరకు తీసుకెళ్ళొచ్చండి. బట్ దీంట్లో జగనన్నకి చెప్దాంలో గవర్నమెంట్ వెల్ఫేర్లు అందకపోతే మాత్రం ఇలాంటివి అంటే రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, సో అదేమైనా భూమికి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, అంటే పట్టాకు సంబంధించి ఇలాంటివి ఇక్కడ మనము జగనన్నకు చూద్దాం అనే దాంట్లో మనకి సీఎంకి నివేదించవలసి ఉంటుంది. ఇలాంటివి ఏవైనా కొత్తగా ఆంధ్రప్రదేశ్ పాలన తీసుకొస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో దీనికి సంబంధించింది వైఎస్ఆర్ ఏపీ 1, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. స్టెఫానీ ప్రాప్టో, సో మనకి స్టెఫానీ ప్రాపర్ట్ who was the first women referee for the FIFA World Cup 2022 Group E match between Germany and Costa Rica on December 2 in Qatar, belonging to which country? ఖతార్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022లో గ్రూప్ ఈలో జర్మనీ మరియు కోస్టారికా మధ్య డిసెంబర్ 2న జరిగిన మ్యాచ్కి తొలి మహిళా రిఫరీగా వ్యవహరించిన స్టెఫానీ ప్రాపార్ట్ ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మీ అందరికీ ఫిఫా గురించి ఐడియా ఉండే ఉంటుందండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఆన్ October 3, 2014. వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ అబౌట్ దిస్? UNESCO Director General Audrey Azoulay praised the program. The program was broadcast in 15 foreign languages. It is broadcasted in more than 22 native languages in more than 500 broadcasting stations of Akashvani. The program will be telecasted on the last Sunday of every month for 30 minutes. సో ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి సరికానిది ఏంటి అన్నారు. దీన్ని సో మనకి October 3, 2014 మోడీ గారు ప్రారంభించారండి. సో ఈ కార్యక్రమం యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రూ అజోలరీ ప్రశంసలు కురిపించారు రీసెంట్గా 100వ ఎపిసోడ్లో. ఎస్ కరెక్ట్. ఈ కార్యక్రమంలో 11 విదేశీ భాషలు అండి, 15 కాదు 11. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఆకాశవాణికి చెందిన 500 పైగా సో ఎఫ్ఎం స్టేషన్లు కానివ్వండి, ఇలాంటి వాటిలో 25 పైగా సో 22 విదేశీ భాషలండి. అని రాజ్యాంగం గుర్తించిన, కాన్స్టిట్యూషన్ గుర్తించిన షెడ్యూల్ 8లో ఉన్న మొత్తం లాంగ్వేజెస్లో కూడా ఇవి టెలికాస్ట్ చేయబడతాయన్నారు. ఎస్ కరెక్ట్. ప్రతి నెల చివరి ఆదివారం ఒక 20-30 నిమిషాలు జాతిని ఉద్దేశించి మోడీ గారు మాట్లాడటం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 11 భాషలు అన్నాం కాబట్టి సో ఖచ్చితంగా 11 భాషలు అంటే కూడా మనం తెలుసుకోవాలి. వాటిల్లో ఫ్రెంచ్ అని చెప్పేసి ఫ్రెంచ్ అండి, నెక్స్ట్ చైనీస్ అని చెప్పేసి నెక్స్ట్ చైనీస్ అండి. సో చైనీస్ తర్వాత ఇండోనేషియా అని చెప్పేసి ఇండోనేషియన్స్ అండి. సో ఇండోనేషియన్స్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి టిబెట్ అని చెప్పేసి లాంగ్వేజెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బారోన్స్ అని చెప్పేసి సో మనకి బార్నీస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బార్నీస్ అండి. సో బార్నీస్ తర్వాత బెలోచి అని చెప్పేసి సో మనకి బలూచి అని చెప్పేసి. సో అరాబిక్ అని చెప్పేసి. సో అదేవిధంగా 8th వన్ వచ్చేసరికి మనకి పస్తు ఉంటుందండి. సో మనకి పస్తు అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పర్షియన్ అని చెప్పేసి. సో మనకి పర్షియన్ అని చెప్పేసి ఉంటుందండి. సో నెక్స్ట్ దారి అని చెప్పేసి ఉందండి 10వది. నెక్స్ట్ 11వది వచ్చేసరికి మనకి స్వాహా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. స్వాహి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి ఫ్రెంచ్ ఒకటి, చైనీస్ ఒకటి, ఇండోనేషియా, టిబెట్, బార్నీస్, బలూచి, అరాబిక్, పస్తు అండ్ పెర్షియా, దారి. సో దారి తర్వాత మనకి లాస్ట్లో స్వాహి అని చెప్పేసి ఇవి విదేశీ భాషలండి. సో వీటిలో కూడా టెలికాస్ట్ చేయబడుతుందని చెప్పేసి అన్నారు. రేపు మనకి ఎగ్జామ్లో సో ఒరిజినల్ ఎగ్జామ్లో ఏ భాష కాదు, ఏ భాష ఉంది, ఏ భాషలో ప్రచురించబడలేదు ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 11 కూడా మనం తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మన డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో మనకి మన ఏప్రిల్తో 100ది కంప్లీట్ అయిందండి. 100వ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. రేపు మే ఎండింగ్న 101ది అవుతుంది. సో రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ బయోరాక్. సో మనకి తనక్పూర్ బ్యారేజ్, పకుల్దూల్ డ్యామ్, డపోరిజో బ్రిడ్జ్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఏ రివర్ మీద ఉన్నాయని చెప్పేసి మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. సో మనకి బయోరాక్ వచ్చేసరికి పగడపు దిబ్బలు, సో అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తనక్పూర్ బ్యారేజ్ వచ్చేసరికి మహాకాళి రివర్. పగ్దుల్ డ్యామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. పగ్దుల్ డ్యామ్ అని చెప్పేసి చీనబ్ రివర్.
డపోరిజో బ్రిడ్జ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మనకి సెబన్ సిరీ బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తాం. థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో చీనాబ్ రివర్ అనగానే సో మనకి ప్రపంచంలోనే సో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ రివర్ బై ప్రజెంట్ అనేది దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి. సో దగ్గరగా 3,500 కోట్లు పెట్టి సో ఆ యొక్క బ్రిడ్జిని కడతా ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోండి. ఈఫిల్ టవర్ కాడికి సో ఒక 35 మీటర్లు ఎక్కువగా ఉంటుందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై విచ్ ఆన్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో మెరిటోరియస్ సర్వీస్ అవార్డ్ 2023 was awarded to the Muhammad Abdul Ali 8th Prince of Arcot. Goldman Environmental Prize for the year 2023 was awarded to the Alessandro Corapa of Brazil. The Green World Award 2023 was given to the Vedanta Limited for India for the environmental policy and management category, Power Grid Corporation of India Limited in the corporate social responsibility category, and the Chennai Metro Rail Limited in the economic development category. The UNESCO Press Freedom Award for the year 2023 has been awarded to the three impressed Iran women journalist Niloufar Hamidi, ఎల్హి మొహమ్మదీ, నర్గీస్ మొహమ్మదీ. ఈ క్రింది వాటిలో సరి కాని దానిని గుర్తించమని చెప్పేసి అంటున్నారండి. సో మనకి మెరిటోరియస్ సర్వీస్ అవార్డు 2023 సంబంధించి ఆర్కట్ యొక్క 8వ యువరాజు మొహమ్మద్ అబ్దుల్ అలీకి ఇవ్వడం జరిగింది. సో గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2023 అవార్డు అండి బ్రెజిల్కి చెందిన అలెస్కాండ్రో రోప్కి ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి 1, 2 కరెక్టేనండి. గ్రీన్ వరల్డ్ అవార్డుకి సంబంధించి సో దీనికి 2023 సంబంధించి పర్యావరణ పాలసీ నిర్వహణ విభాగంలో భారతదేశానికి చెందిన వేదాంత లిమిటెడ్కు, అదేవిధంగా మనకి కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు, సో అదేవిధంగా ఆర్థికాభివృద్ధి విభాగంలో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్కి అవార్డు లభించిందన్నారు. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఇరాన్కి సంబంధించిన 3 రావడం జరిగిందన్నారండి. సో ఇక్కడ థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకు సార్ థర్డ్ ఆప్షన్ అనగానే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క అవార్డు ఉంటుందో సో ఈ యొక్క అవార్డు నుండి సో జనరల్గా యుఎస్ గవర్నమెంట్ ఇస్తుందండి. సో ఈ అవార్డుని జనరల్గా ఏదైతే మనకి గ్రీన్ వరల్డ్ అవార్డు అనేది అమెరికా కంట్రీకి సంబంధించి వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనకి పర్యావరణ పాలసీ నిర్వహణ విభాగంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వస్తే, సో మనకి కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వస్తే, సో అదేవిధంగా పర్యావరణ పాలసీలో వేదాంత, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆర్థికాభివృద్ధి విభాగంలో సో చెన్నై మెట్రోకి అన్నారండి. సో ఇది ఆర్థిక విభాగం కాదండి. సో ఇది మనకి ఆర్థిక విభాగం కాదు. సో మనకి పర్యావరణ వృద్ధిలో, పర్యావరణ పెరుగుదలలో అని చెప్పేసి రావాలండి. సో అది ఇక్కడ పర్యావరణ పెరుగుదల కేటగిరీలో మనకి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్కి రావడం జరిగింది. అది అక్కడ రాంగ్ అండి. సో యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి. సో ఏదైతే ఇరాన్లో అమీని అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగిందండి. సో దానికి సంబంధించి సో అక్కడ ఉద్యమం మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడంలో వీళ్ళ 3 మహిళలు కీలక పాత్ర పోషించారని చెప్పేసి, వీళ్ళ 3 కూడా ఇరాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి, సో ఈ అవార్డుని మనము గుల్లెర్మో కానో అవార్డు అని చెప్పేసి కూడా అంటామండి. సో మనకి గుల్లెర్మో కానో అని చెప్పేసి పేరుతో పిలుస్తాము. కొలంబియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. నేను కొలంబియా జర్నలిస్ట్ అండి. ఇతను చనిపోవడం జరిగింది. ఇతని పేరు మీదుగానే గుల్లెర్మో కానో అవార్డు ఆర్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని చెప్పేసి సో ఈ మీడియాలో ఎవరైతే విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి అవార్డుకి ఇస్తారు. సో 2023 సంబంధించి 3 మహిళలకు ఇచ్చారు, గుర్తుంచుకోండి. సో వాళ్ళే మనకి నీలోఫర్ మొహమ్మదీ, సో మనకి ఎల్లాహ్ మొహమ్మదీ హమేది, సో మనకి నీలోఫర్ హమేది, సో ఎలాహ్ మొహమ్మదీ, సర్గెస్ మొహమ్మదీకి ఇచ్చారు. అదే 2022 అయితే దీనికి సంబంధించి బెలారిషియన్ అసోసియేట్ ఆఫ్ జర్నలిస్ట్ అని చెప్పేసి సో మనకి బెలారస్ అండి. సో బెలారస్ కంట్రీ ఉంటుంది రష్యా దగ్గర. సో మనకి బెలారస్ అసోసియేషన్ అండి. సో మనకి అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అని చెప్పేసి అంటాము. సో 2022కి అయితే యునెస్కో వాళ్ళు దీనికి ఇచ్చారండి. 23కి అయితే 3 మహిళలకు ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి ఆ అమ్మాయి మనము మొహమ్మద్ హమీని అని ఒక ఆమె ఉందండి. ఆ యొక్క
ఆ అమ్మాయి చనిపోవటం అంటే హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెప్పేసి అక్కడ ఉన్న గస్తీ విభాగం అమ్మాయిని కొంచెం మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే చనిపోవడం జరిగిందండి. సో దాని మీద వీళ్ళు గలమెత్తారు, అందువల్ల ఇచ్చారని గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇక్కడ థర్డ్ ఈజ్ ద నాట్ కరెక్ట్ వన్. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి గోల్డ్మాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ అని చెప్పేసి చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంటేనండి. సో దగ్గరగా బ్రెజిల్కి చెందిన అలెసాండ్రో కొరాప్కి ఇవ్వడం జరిగింది. ఈమెతో పాటుగా ఇంకొక 5 కూడా ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు మనం చూసినట్లయితే సో మనకి ఏదైతే జాంబియా కంట్రీకి సంబంధించి ఉన్నారండి, మొంచా అని చెప్పేసి, సిలహాలహ అని చెప్పేసి, ముస్టో అని చెప్పేసి, సో మొత్తం ఒక 6 ఉంటారు. సో అవి కూడా ఇక్కడ మనం కవర్ చేయాలండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి అలెసాండ్రో కొరాప్కి సంబంధించి సో వీమితో పాటుగా సో ఇంకా చాలామందికి అనేది ఒక 5 అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా 5 ఇవ్వడం జరిగింది. వాళ్ళే చెలెక్వా మాంచా, సో మనకి చెలెక్వా మాంచా అని చెప్పేసి ఉన్నారండి. సో మనకి మాంచా అని చెప్పేసి అంటాము, మాంబా ఎస్ఎస్ లెక్వా మాంబా అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళు వచ్చేసరికి జాంబియా కంట్రీకి సంబంధించిన జాంబియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా డెలిమా సిలాలాహి, సో మనకి డెలిమా సిలాలాహి అని చెప్పేసి ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా డమన్ విల్సన్ అని చెప్పేసి ఒకరు ఉన్నారండి. సో మనకి డమన్ విల్సన్ అని చెప్పేసి ఉన్నారు. ఈ డమన్ విల్సన్ సో అనే వ్యక్తి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా టేరో ముస్టెస్ అని చెప్పేసి సో మనకి ముస్టెస్ అని చెప్పేసి ఉన్నారండి. ఈ ముస్టెస్ వచ్చేసరికి ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కిజాల్కియా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి కిజాల్కియా అని చెప్పేసి ఉన్నారండి. సో ఇతను తుర్కియే కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళు 5 ప్లస్ ఈ బ్రెజిల్కి సంబంధించిన అలెసాండ్రో కొరాప్కి సో వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా గోల్డ్మాన్ ఎన్విరాన్మెంట్ అనేది సో ఇది కూడా అమెరికానే ఇస్తుంది, గుర్తుంచుకోండి. రైట్, ఇది మాత్రం అమెరికాకు సంబంధించి ఒక ఏదైతే మనకి యమామి అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సో వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేస్తారని పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఆన్ ద February 18, 2023, Union Earth Sciences Minister Jitendra Singh announced that a nuclear power plant with a capacity of 32,400 megawatts would be set up for the first time in the North India. It is going to be set up in which state? సో మనకి 32,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తర భారతదేశంలో తొలిసారిగా క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ February 18, 2023 ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారండి. దట్ ఈజ్ సో మనం హర్యానాలో మనకి దీన్ని పెట్టబోతున్నారని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. In which state Pankaj Gogoi and the Rakesh Doli started the first compressed biogas plant in Northeast India under the name of the Red Lemon Technology? రెడ్ లెమన్ టెక్నాలజీ పేరుతో పంకజ్ గొగోయ్ మరియు రాకేష్ డోలీలు కలిసి ఈశాన్య భారతంలో నిర్మిస్తున్న తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈజ్ అస్సాం అండి. సో వాళ్ళ పేరు చూస్తేనే మనకు అర్థమైపోవాలి. సో అస్సాంలో ఇక్కడ ప్లాంట్ పెట్టబోతున్నారని పైన గుర్తుంచుకోవాలండి. సో ఇటీవల కాలంలో జనరల్గా నానో యూరియా ప్లాంట్ అండి భారతదేశంలో కలోల్ గుజరాత్లో పెట్టడం జరిగింది. 2G ఇథనాల్ ప్లాంట్ హర్యానాలో పెట్టడం జరిగిందండి. సో ఇలాంటివి ఏమైనా ప్లాంట్స్ సో మనకి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి మనకి హర్యానాలో పెట్టడం జరిగింది. సో ఇలాంటివండి పంజాబ్ హర్యానా ఆ ప్రాంతంలో పెట్టడం జరిగిందండి. ఇలాంటివి ఏమైనా మోడీ గారు ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద వేరియస్ కమిటీస్ విత్ ద పర్పస్ ఫర్ ద విచ్ దే ఆర్ ద కాన్స్టిట్యూటెడ్. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో రాజీవ్ గౌబా కమిటీ, టీవీ సోమనాథన్ కమిటీ, కిరీట్ పారికర్ కమిటీ, నిత్యానంద్ కమిటీ దేనికి సంబంధించిందని అడుగుతూ ఉన్నారు. సో మనకి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో మనకి రాజీవ్ గౌబా కమిటీ చూసినట్లయితే మిషన్ కర్మయోగి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం అమలును పర్యవేక్షించడం కానీ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి టీవీ సోమనాథన్ కమిటీ అని చెప్పేసి జాతీయ పెన్షన్ విధానం మీద వేశారు. కిరీట్ పారికర్ కమిటీ వచ్చేసరికి సహజ వాయు ధరలను సమీక్షించేందుకు ఎస్టాబ్లిష్ చేశారు. నిత్యానంద రాయ్ కమిటీ చూసేసరికి మనకి లండన్ సాంస్కృతిక సో మనకి భాష మరియు ఉపాధి అవకాశాల రక్షణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అని చెప్పేసి అన్నారు.
సో ఇలాంటి కమిటీస్ అండి. సో జనరల్గా మిషన్ కర్మయోగి అనగానే ఎవరైతే నరేంద్ర మోదీ గారి మధ్యకాలంలో చాలామందికి జాబ్లు ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అండి. సో మనకి టెంపరీగా తీసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆన్లైన్లో మనకి ఏదైతే మనకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మిషన్ కర్మయోగి అనే ఒక పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. దీని మీద పనితీరు మీద ఎలా ఉందని చెప్పేసి సో రాజీవ్ గౌబా కమిటీ వేయడం జరిగింది. టీవీ సోమనాథన్ వచ్చేసరికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వద్దు, మాకు పాత విధానమే కావాలని చెప్పేసి చాలా రాష్ట్రాలలో వ్యతిరేకత ఉంది. దాని మీద ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో చూడటానికి సో మనకి టీవీ సోమనాథన్ కమిటీని ఫినాన్స్ కమిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కిరీట్ పారికర్ కమిటీ సహజ వాయువు ధరలను సమీక్షించేందుకు ధరలు పెరగకుండా ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పేసి సో దీన్ని వేయడం జరిగిందండి. నిత్యానంద రాయ్ కమిటీ సో మనకి లదాఖ్ సంస్కృతి భాష ఉపాధి అవకాశాలకు సంబంధించిన పరిష్కారం కోసం సో అక్కడ యూటీ చేశారు కాబట్టి దాని గురించి ఒక కమిటీ వేయటం జరిగిందండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి కొన్ని కమిటీస్ అండి. సో మనకి ఏదైతే ఫ్రీ బైస్ అంటే ఉచితాలు అని చెప్పేసి అంటామండి. గవర్నమెంట్ ఎలక్షన్లో ఇది ఇస్తామని చెప్పేసి ఉచిత హామీలు ఇస్తుంది. సో అది ఇవ్వకూడదు ఉండడానికంటే ఏం చేయాలని చెప్పేసి కమిటీ అంటే మనకి కమిటీ ఉండాలి అని చెప్పేసి ప్రపోజల్ వచ్చిందండి. ఆ కమిటీకి డివై చంద్రచూడ్ గారు హెడ్గా ఉండడం జరిగింది, ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు. సో అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్యన్ కమిటీ అని చెప్పేసి ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లోకి ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ఏంటి అని చెప్పేసి సుబ్రహ్మణ్యన్ కమిటీ అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలు మతం మారితే వాళ్ళ యొక్క హోదాను దళితులు వాళ్ళ యొక్క హోదాను కోల్పోతారు అని చెప్పేసి ఒక ఇష్యూ నలుగుతూ ఉందండి. దీని మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కమిటీ వేసింది. దానికి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. సో ఇవి కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. సో జనరల్గా ఇలాంటివి కమిటీస్ ఏమైనా ఉంటే మనము కరెంటు పాలిటీలో మనం చదువుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లేకపోతే మనము ఏదైతే ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే కూడా మనం చదువుకోవచ్చు అండి. సో ఇంపార్టెంట్ కమిటీస్ అని చెప్పేసి ఉంటే దాని మీద మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. Which reason and the sarees was selected for the Virastha National Sarees Exhibition organized in the National Capital Delhi under the auspices of the Union Handloom and Textile Ministry? కేంద్ర చేనేత జోళ్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన విరాసత్ జాతీయ చీరల ప్రదర్శనకు ఏ ప్రాంతం చీర ఎన్నికైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దట్ ఈస్ దుబ్బాక నేత చీర అని చెప్పేసి అంటారండి. సో బాగా ఉప్పాడ, ధర్మవరం, అద్దంకి, దుబ్బాక ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవండి. సో ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అయినటువంటి ప్రాంతాలు సో మనకి అద్దంకి, ఉప్పాడ ఇక్కడేనండి, మన కాకినాడ దగ్గర ఉంటుంది. ధర్మవరం అనంతపురం జిల్లా అండి, అద్దంకి ప్రకాశం జిల్లా, సో దుబ్బాక ఇవన్నీ కూడా సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. ఇవి బాగా ఫేమస్ అండి. దుబ్బాక నేత చీర అనేది ఎన్నుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. So world's fastest electric plane called the Spirit of Innovation has been designed by the Joby Aviation Company. Narendra Modi launched the country's first hydrogen powered truck developed by the Reliance Industries Limited in collaboration with Ashok Leyland in Bangalore. The name of the electric aircraft developed by the American Space Research Organization NASA is X-57. The Election Commission of India launched Mission 929 program to increase voter turnout in the Tripura state. సో క్రింది వాటిలో సరికాని అంశాలను గుర్తించండి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఎలక్ట్రిక్ విమానాన్ని జోబీ ఏవియేషన్ కంపెనీ రూపొందించింది అన్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి యొక్క స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఎలక్ట్రిక్ విమానాన్ని జోబీ ఏవియేషన్ అన్నారు. దట్ ఈజ్ రాంగ్ అండి. సో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది రోల్స్ రాయ్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రోల్స్ రాయ్స్ అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించింది. సో వీళ్ళు తయారు చేశారు. అట్ ద సేమ్ టైం దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 555.9 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉండడం జరుగుతుందండి. సో అశోక్ లైలాండ్ సహకారంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ట్రక్కును నరేంద్ర మోదీ గారు బెంగళూరులో ప్రారంభించారన్నారు. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సో రూపొందించిన ఎలక్ట్రిక్ విమానం పేరు X-57. భారత ఎన్నికల సంఘం త్రిపుర రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మిషన్ 929 అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మొత్తం దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సరికాని అంశం కాబట్టి ఫస్ట్ అనేది ఆప్షన్ 1 అనేది సరికాని అంశం అండి. సో మనకి రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కుని కల్పించారండి. మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి అంటే కర్ణాటక ఎలక్షన్ నుంచే ప్రారంభించడం జరిగిందండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం మనము దీనికి సంబంధించి ఏదైతే ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనం చూసినట్లయితే నేషనల్ ఓటర్స్ డే జనవరి 25 అని చెప్పేసి సో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నాసాకి సంబంధించి ఏదైతే మనకి రూపొందించిన ఎలక్ట్రిక్ విమానం పేరు X-57 దేనికి సంబంధించిందంటే నాసా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏదైతే మన భారతదేశంలో మొట్టమొదటి ఈ టిప్పర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, అంటే ఎలక్ట్రానిక్ టిప్పర్ అని చెప్పేసి ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది. సో అది మనం చూసినట్లయితే ఒలెక్ట్రా అని చెప్పేసి ఉందండి. సో మనకి ఇది సంబంధించి ఒలెక్ట్రా అని చెప్పేసి ఒక టిప్పర్ని కనుక్కోవడం జరిగింది. ఆ టిప్పర్ అనేది మనకి ఎత్తైన ప్రాంతాల్లో కానివ్వండి, లోయల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే సో అది ఎక్కడైనా ప్రయాణం చేస్తుందని చెప్పేసి రీసెంట్గా రావడం జరిగిందండి. మేఘా కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఉంటుందండి. సో మేఘా సో మనకి ఎంటర్ప్రైనర్షిప్ అని చెప్పేసి వీళ్ళు తయారు చేశారండి, మేఘా సంస్థ వాళ్ళు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. Union Home Minister has launched which of the following the apps to streamline and speed up the police verification in the passport issuance process? పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ ధృవీకరణను క్రమబద్ధీకరించడం, వేగవంతం చేయడం కోసం కేంద్ర హోంశాఖ ఈ క్రింది ఏ యాప్ను రూపొందించింది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారండి. సో ఈ యాప్ ద్వారా సో మనకి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసేటువంటి పాస్పోర్ట్ ఉంటుందో ఈ పాస్పోర్ట్ ఇచ్చే క్రమంలో ఫాస్ట్ అప్ చేయడం కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ ఉంచడం కోసము ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది, ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్. అదేవిధంగా రీసెంట్గా మనకి హిమాచల్ ప్రదేశ్లో సత్యనిష్ట అనే ఒక మొబైల్ యాప్ తీసుకురావడం జరిగిందండి. సో మనకి సత్యనిష్ట అని చెప్పేసి సో పదికి సత్యనిష్ట అనే ఒక మొబైల్ పోలీస్ యాప్ని తీసుకురావడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. సో దీని ద్వారా త్రూ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయటం, సో మనకి కొన్ని కేసెస్లో టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని ఛేదించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏపీ పోలీస్ సేవ అని చెప్పేసి వాడుతూ ఉన్నారండి. వాళ్ళైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ మంది ఏపీ పోలీసు సేవ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఏపీ పోలీస్ సేవ అని చెప్పేసి, సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రము ఏపీ పోలీస్ సేవ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. For the 5th BRICS Conference 2022, each member country has been assigned on topic, therefore arrange them in the right order. Topic on environment and climate change, trade and investment and development factor, aspect of science and technology and innovation, defense sector, పర్యావరణము మరియు వాతావరణ మార్పుల అంశము, వాణిజ్యము పెట్టుబడులు మరియు అభివృద్ధి అంశము, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆవిష్కరణల అంశము, రక్షణ అంశము అని చెప్పేసి మన బీమ్ స్టిక్ అండి. సో మన బీమ్ స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీంట్లో ఉన్న కంట్రీస్ అన్నీ సో మనకి బంగ్లాదేశ్ అని చెప్పేసి, భూటాన్ అని చెప్పేసి, ఇండియా అని చెప్పేసి, సో మనకి మయన్మార్ అని చెప్పేసి, సో అదేవిధంగా శ్రీలంక, థాయిలాండ్ అండ్ సో మనకి నేపాల్ అని చెప్పేసి ఉంటుందండి, నేపాల్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇదంతా దీంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అండి. సో దీంట్లో భాగంగా ఇక లాస్ట్ ఇయర్ అయితే మాత్రం శ్రీలంకలో జరిగిందండి. సో ఇక బీమ్స్టిక్ సదస్సు ఈ సంవత్సరం అనేది థాయిలాండ్లో జరగబోతూ ఉంది. దీంట్లో భాగంగానే లాస్ట్ టైం మనం ఒక $1 మిలియన్, సో ఒక 1 మిలియన్ అండి, 1 మిలియన్ అనేది ఈ యొక్క బీమ్స్టెక్ సెక్రటరియట్కి మన భారత ప్రభుత్వం డొనేట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏ అంశాల మీద చర్చించాలి, సో ఏ అంశాల మీద మనము కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగిందండి. సో ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకి పర్యావరణము మరియు వాతావరణ మార్పులకు సంబంధించినది భూటాన్ డీల్ చేయాలి, వాణిజ్యము పెట్టుబడులు మరియు అభివృద్ధి అంశం అయితే మాత్రం బంగ్లాదేశ్ డీల్ చేయాలి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ చూసినట్లయితే శ్రీలంక ఇది. సో మనకి రక్షణ అంశం అయితే మాత్రం ఇండియా చేస్తున్నారు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. అంటే ఆ అంశం మీద సో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి దానికి పరిష్కారాలు కనుక్కోవడం కోసము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట.
సో దీంట్లో భాగంగా మనకి సార్క్లో భాగంగానే అంటే అది యొక్క కూటమి మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామండి, సౌత్ ఈస్ట్ కోఆపరేషన్ అని చెప్పేసి. సో దానికి పోటీగాని భీమ్స్టిక్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీంట్లో మొత్తము సో మనకి 1 2 3 4 5 6 7 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు భీమ్స్టిక్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హూ లాంచ్డ్ ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇన్ కిబీతు, అరుణాచల్ ప్రదేశ్, ఇండియాస్ లాస్ట్ ఫ్రంట్ లైన్ విలేజ్ ఆఫ్ ద 10th April 2023. భారతదేశపు చిట్ట చివరి సరిహద్దు గ్రామమైన కిబీతు అరుణాచల్ ప్రదేశ్లో వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 10, 2023 ఎవరు ప్రారంభించారు? సో అంటే దీన్ని అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి. సో జనరల్గా ఇది వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏవైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, సో ఆ రాష్ట్రాలు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, సో మనకి ఉత్తరాఖండ్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, సిక్కిం కానివ్వండి. సో ఈ రాష్ట్రాలు ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ లదాఖ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, ఇది కానివ్వండి అండి. వీటిల్లో దగ్గరగా 2963 విలేజెస్ని డెవలప్మెంట్ చేయడంలో భాగంగా ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ యొక్క స్కీమ్ అనేది 2022-23 నుంచి సో 2025 to 2026 వరకు ఉంటుందని చెప్పేసి, దీనికోసం 4800 కోట్లు మేము కట్ చేస్తాము అని చెప్పేసి కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగిందండి. సో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, హాస్పిటాలిటీ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, ఇలాంటివి మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాము ఈ యొక్క స్కీమ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. In the list of the best airports in the world's 22-23 released by UK-based Skytrax. So మనకి Skytrax, Changing Airport, so Singapore, Hamad Airport Doha and Haneda Airport Japan are in the first 3 positions. And Rajiv Gandhi International Airport from India has been ranked at which position అన్నారు. సో యూకేకి చెందిన స్కైట్రాక్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయాల జాబితా 2022-23లో చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్, హమద్ ఎయిర్పోర్ట్ దోహా, హనేదా ఎయిర్పోర్ట్ జపాన్ మొదటి 3 స్థానాల్లో నిలువగా, ఇండియా నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సో మనకి ఎయిర్పోర్ట్ 8వ స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారండి. సో దీనికి సంబంధించి మనం చూస్తుంటే 65వ స్థానంలో ఉందండి. సో దీనికి సంబంధించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉందండి. మన భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం అనేది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా మనకి చిన్నదండి, సో మనకి తిరుచువెల్లి అంటే ట్రెచ్చి అని కూడా అంటారండి, తమిళనాడులో ఉంటుంది. సో దీంట్లో భాగంగా వీళ్ళ రిపోర్టు ప్రకారము 65వ ప్లేస్లో ఉంది, టాప్ 3లో ఉన్నటువంటివి. సో ఇక్కడ మీకు క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి కూడా మీరు బాగా ఫోకస్ చేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. Consider the following the statement regarding the Varunastra torpedo. So it weighs 15 kgs and can carry the 250 kgs wireheads with the radius of 7 to 8 meters. It has been jointly developed by the Naval Science and Technology Laboratory, Bharat Dynamic Limited, DRDO. Its electric powered torpedo can destroy the enemy submarines. An MOU has been signed with the Malaysian to export these missiles. వరుణాస్త్ర టార్పెడోకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారండి. ఇది 1500 కిలోల బరువు కలిగి 7 నుంచి 8 మీటర్ల వ్యాసార్థంతో 250 కిలోమీటర్ల వార్ హెడ్లు కలిగి మోసుకుపోతుంది. దీనిని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ, భారత డైనమిక్ లిమిటెడ్, DRDO సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరెక్ట్. సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి, ఎవరెవరు కలిసి చేశారు అని చెప్పేసి. విద్యుత్తో నడిచే ఈ యొక్క టార్పెడో సాయంతో శత్రు దేశాలు జలంతర్గాములను ధ్వంసం చేయవచ్చు. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఈ క్షిపణిని ఎగుమతి చేయడానికి మలేషియాతో ఒప్పందం కుదిరిందన్నారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. మలేషియాతో కాదు, మనకి వియత్నంతో అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి వియత్నంతో ఇదొక అగ్రిమెంట్ కుదరటం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వాటిలో సంబంధించి ప్రకటనలు గుర్తించండి అన్నారండి. సో మనకి ప్రకటనలు గుర్తించండి అన్నారు కాబట్టి 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అండి. సో మనకి కరెక్ట్ అయినవి ఏవి, సరైనవి ఏవి అన్నారు 1, 2, 3. ఎందుకు ఇదండి? దీన్ని ఎగుమతి చేయడానికి మలేషియా అండి. మనం రీసెంట్గా చూసామండి, ఏదైతే మనకి బ్రహ్మోస్ మిసైల్ ఫిలిప్పైన్ కంట్రీకి అండ్ ఆల్రెడీ ఫిలిప్పైన్ కంట్రీకి మనకి అగ్రిమెంట్ కూడా కుదిరిందండి. సో వెరీ రీసెంట్గా ఇండోనేషియాతో కూడా చర్చలు జరుగుతున్నాయి బ్రహ్మోస్ మిసైల్ని. అదేవిధంగా రీసెంట్గా INS స్టార్మోగ్లీ అని చెప్పేసి మనము మలేషియాకి ఇవ్వడం, సో మనకి మాల్దీవ్స్కి ఇవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా
సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన వియత్నాం అని చెప్పేసి ఒకటి ఉంటుందని దీనికి చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో మనకి వియత్నాం అని చెప్పేసి సో ఈ క్షిపణి ఎగుమతి చేయడానికి అగ్రిమెంట్ కుదిరిందనే పాయింట్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ 2023 విత్ ద కంట్రీస్. సో కొంకన్ కానీ, సీ డ్రాగన్, బోల్డ్ కురుక్షేత్ర, ధర్మగార్జీ అని చెప్పేసి ఏ కంట్రీస్ మధ్య జరుగుతాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొంకన్ ఎక్సర్సైజ్ అనేది సో మనకి బ్రిటన్కి మధ్య జరుగుతూ ఉంటుంది. సీ డ్రాగన్ అయితే మాత్రం మనకి అమెరికాకి మధ్య జరుగుతుంది. బోల్డ్ కురుక్షేత్ర మనకి సింగపూర్కి జరుగుతుంది. ధర్మగార్జియన్ అయితే మాత్రం మనకి జపాన్కి జరుగుతుంది. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో అదేవిధంగా ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు అది ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్సా అని చెప్పేసి ఇలా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతోపాటుగా సో ఎక్కడ జరిగిందో కూడా మనం తెలుసుకోవాలండి. సో జనరల్గా 2023కి సంబంధించి కొంకణ్ ఎక్సర్సైజ్ అనేది అరేబియన్ సీలో జరగడం జరిగింది. అరేబియన్ సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సీ డ్రాగన్ అమెరికాలో జరగడం జరిగిందండి. సో అదేవిధంగా బోల్డ్ కురుక్షేత్ర అయితే మాత్రము ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. సో మన ఇండియాలోనే రాజస్థాన్లో జరిగింది. అట్ ద సేమ్ టైం ధర్మగార్జీ అని చూసినట్లయితే ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజే, ఇది జపాన్లో జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా వీటితో పాటుగా యుద్ధాభ్యాస్, వరుణ, వజ్రప్రహార్, కోప్ 27 అని చెప్పేసి, సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి, రుద్ర, వరుణ, సో ఇలాంటివి కూడా ఫ్లాగ్ స్టార్ అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంటాయండి. సో ఇవి కూడా మనం ఎక్కడ జరుగుతున్నాయి, ఏంటి, ఎన్నో ఎడిషన్, ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ISRO and IIT Madras signed an agreement to develop an astronaut training module. Reliance Life Science has obtained the permission from IIT Kanpur for a gene therapy method to treat genetic eye disease. Researchers at IIT Kanpur have developed a pocket-friendly device to detect the adolescence in milk in just 30 seconds. The world's first radio robo lawyer was made by American company called Do Not Pay. ఈ కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి అన్నారండి. సో మనకి IIT మెడ్రాస్ వ్యోమగామి శిక్షణ నిమిత్తం మాడ్యూల్ను రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సో ISRO IIT వాళ్ళతో అన్నారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. సో దీన్ని చూసినట్లయితే IIT కాన్పూర్ నుండి జన్యుపరమైన కంటి వ్యాధులకు చికిత్స చేసే జన్యు చికిత్సా పద్ధతికి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అనుమతి పొందింది. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. కేవలం 30 సెకండ్లో పాలల్లో కల్తీని గుర్తించడానికి ఇది మనము ప్యాకెట్ ఫ్రెండ్లీ అనే ఒక పరికరాన్ని సో IIT ఖరగ్పూర్ అన్నారండి. నో, IIT మెడ్రాస్ వాళ్ళు దీని కరెక్ట్ ఆప్షన్ అండి. సో IIT మెడ్రాస్ అని చెప్పేసి ఉండాలి. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో సరే కాని అంశం అడిగారు కాబట్టి ఇది రాంగ్ వన్ అండి. అదేవిధంగా ప్రపంచంలో తొలిసారిగా రోబో లాయర్ను అమెరికాకు చెందిన డు నాట్ పే అనే ఒక కంపెనీ తయారు చేసింది అన్నారండి. సో ప్రజెంట్ ఇది ప్రాసెస్లో ఉంది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో IIT మెడ్రాస్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి వస్తుందండి. మనం చూసినట్లయితే IIT మెడ్రాస్ గురించి 3D ప్రింటెడ్ హౌసెస్ దానికి సంబంధించిన టెక్నాలజీ IIT మెడ్రాస్ వాళ్ళే. IIT మెడ్రాస్ సంబంధించి ఒక క్యాంప్ ఆఫీస్ని టాంజానియా కంట్రీలో పెడుతున్నారని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా IIT మెడ్రాస్ వాళ్ళు అక్కడ మనకి ఆర్టిఫిషియల్ వజ్రాలకు సంబంధించి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టబోతూ ఉంది. అదేవిధంగా IIT మెడ్రాస్ అనేది కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని కానివ్వండి, సో 5G కాల్ సాంకేతికను కానివ్వండి, సో నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు 21-22 సంబంధించినటువంటి అవార్డ్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో IIT మెడ్రాస్ ఎక్కువగా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి కామకోటి అనే వ్యక్తి దానికి డైరెక్ట్గా ఉన్నారు. మన భారతదేశంలో మొత్తం 23 IITలు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా గర్భస్వస్థ అనే ఒక యాప్ని సో మనకి IIT రూర్కేలా వాళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా IIT గౌహతి సంబంధించితే మనము రావెన్ అని చెప్పేసి కానివ్వండి, ఆర్నిదో కాపర్ అని చెప్పేసి కానివ్వండి, సో ఇలాంటివి ఒక డ్రోన్స్ వ్యవస్థను కూడా ఈ యొక్క వీళ్ళు తీసుకురావడం జరిగిందండి IIT గౌహతి వాళ్ళు. సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా రీసెంట్గా IIT మెడ్రాస్ వాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీతో టైప్ అవ్వడం జరిగిందండి. సో ఆ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు వాటర్ సెక్యూరిటీ పర్పస్ మీద సో వాళ్ళు IIT మెడ్రాస్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేయబోతున్నారని చెప్పేసి మనం ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోండి. ఈ యొక్క 30 సెకండ్స్లోనే ఆ పాలు అనేవి క్వాలిటీ ఎంత ఉంది, కల్తీవా అని చెప్పేసి ఒక పరికరాన్ని దాన్ని ప్యాకెట్ ఫ్రెండ్లీ అనే పరికరాన్ని తీసుకురావడం జరిగింది IIT మెడ్రాస్ వాళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Among the sports awards announced for the year 2022, who among the following has not received the Dronacharya Award?
2022 సంవత్సరానికి గాను ప్రకటించిన క్రీడా అవార్డుల్లో ఈ క్రింది వారిలో ఎవరు ద్రోణాచార్య అవార్డు పొందనివారు అని చెప్పేసి అంటున్నారండి. సో పొందని వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇది భీమల్లా ప్రఫుల్ అనే వ్యక్తి పొందలేదండి. సో మహమ్మద్ అలీ కానివ్వండి, సో అదేవిధంగా సుజిత్ మాన్ కానివ్వండి, జీవన్ జోత్ సింగ్ కానీ వీళ్ళంతా తీసుకోవడం జరిగింది. సో 2022కి సంబంధించి ఖేల్ రత్న కానివ్వండి, అదేవిధంగా అర్జున అవార్డ్స్ కానివ్వండి, ద్రోణాచార్య అవార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ స్పోర్ట్స్లో ఇచ్చే అవార్డ్స్ అండి. స్పోర్ట్స్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు మనకి ఖేల్ రత్న అవార్డు. సో దాన్ని అంతమంది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పేరు మీద పిలిచేవారు, ఇప్పుడు పేరు మార్చడం జరిగిందండి. సో మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది 2021 సంవత్సరంలో. ఈ అవార్డుని 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు 58 మంది వ్యక్తులు అవార్డు తీసుకున్నారు. లాస్ట్గా మనకి శరత్ కమల్ అచంటా అని చెప్పేసి ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అతను తీసుకోవడం జరిగింది 2022కి గాను. సో దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి దగ్గర 25 లక్షలు ఇస్తారండి క్యాష్ ప్రైజ్ దీనికి. సో తర్వాత మనకి స్పోర్ట్స్లో ఇచ్చే సెకండ్ హైయెస్ట్ అనేది మనకి అర్జున అవార్డ్ 1961లో దీన్ని స్థాపించారు. దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి సో మనకి 15 లక్షలుగా ఉంది. సో దీనికి సంబంధించి 2022కి దగ్గరగా 25 మంది అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఆ తర్వాత ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి గురువులకండి, అంటే స్పోర్ట్స్కి సంబంధించి గురువులు అంటారండి, స్పోర్ట్స్ కోచెస్ ఇలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇస్తూ జరుగుతుందండి. దీన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి కూడా అంతేనండి, క్యాష్ ప్రైజ్ అనేది 15 lakhs ఉంది, 10 lakhs ఉంది. రెగ్యులర్ కేటగిరీ అని చెప్పేసి, లైఫ్ టైం కేటగిరీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరము ఇది చూసినట్లయితే ఎంతమందికి వచ్చిందంటే, ఇది చూసినట్లయితే మనకి సో వీళ్ళు చూసినట్లయితే మన ఒక్కొక్కరి గురించి మహమ్మద్ అలీ గారి కానివ్వండి. సో ఈ యొక్క మహమ్మద్ అలీ సో బాక్సింగ్ సంబంధించిన వ్యక్తి అండి, బాక్సింగ్ సంబంధించి సో దాంట్లో విశేష సేవ చేసిన గురువు గారండి. సో నెక్స్ట్ సుజిత్ మాన్ అని చెప్పేసి ఉన్నారండి. సుజిత్ మాన్ వచ్చేసరికి రెజలర్ అండి. సో మనకి రెజలర్గా ఉన్నారు. సో అదేవిధంగా మనకి జీవన్ జోత్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు, ఆర్చరీ అండి. సో మనకి ఆర్చరీ సో విలువిద్య అని చెప్పేసి అంటామండి. సో దాంట్లో భాగంగా మనకి మహమ్మద్ అలీ సో బాక్సర్ కానివ్వండి, అదేవిధంగా సుమా సిద్ధార్థ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారండి. సో మనకి సుమా సిద్ధార్థ అని చెప్పేసి ఉన్నారు. ఈమె పారా షూటర్ అండి, పారా షూటర్. వీళ్ళకి రావడం జరిగిందండి 2022కి సంబంధించి. సో మనకి గురువు గారు కోచెస్కి ఇస్తారు అని చెప్పేసి అవార్డు గుర్తుంచుకోండి. లైఫ్ టైం కేటగిరీ, రెగ్యులర్ కేటగిరీ అని 15 lakhs 10 lakhs కేటగిరీగా మనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో ద రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డ్ 2023. సో ఇండియన్ అమెరికన్ స్టాటిస్టిషియన్ సో మనకి Kalyanpudi Radhakrishnan Rao has been awarded the International Prize in Statistics for the year 2023. International Prize in Statistics Award has prize money US $80,000. International Prize in Statistics Award was started in 2016. C.R. Rao was awarded a Padma Vibhushan in 1968 and Padma Shri in 2001. International Prize in Statistics Award is given every 2 years. So International Prize ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు 2023కి సంబంధించి క్రింది ఇచ్చిన సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పేసి అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక భారతీయ అమెరికన్ గణాంక నిపుణుడు కళ్యాణపూడి రాధాకృష్ణ గారికి 2023 సంవత్సరానికి దీన్ని బహుకరించడం జరిగిందన్నారు. సో దీన్ని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అంటారు. ఎస్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు నగదు సో మనకి US $80,000 అన్నారు. సో దీనికి సంబంధించి అవార్డు 2016లో ప్రారంభించారన్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సిఆర్ రావుకు 1968లో పద్మ విభూషణ్, 2001లో పద్మభూషణ్ అన్నారండి. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో మనకి ఇక్కడ 1968లో పద్మ భూషణ్ రావడం జరిగిందండి. 1968లో పద్మభూషణ్ రావడం జరిగింది. సో అదేవిధంగా 2001లో అండి, 2001లో పద్మ విభూషణ్ రావడం జరిగిందండి, పద్మ విభూషణ్ రావడం జరిగింది. సో ఇలా జిగ్జాగ్ అడగడం జరిగిందండి. సో అందువల్ల దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో మనకి 2 yearsకి ఒకసారి అవార్డు ఇస్తూ ఉంటారండి, 2 yearsకి ఒకసారి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో ఇక్కడ మనకి కరెక్ట్ వన్ ఏది అంటే మనకి 1, 2 and 4, 1, 2 and 4. సో మనకి 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి. అదేవిధంగా సో దీనికి సంబంధించండి ఏదైతే మనకి 1945లో సో కోల్కతా సో మనకి కోల్కతా మెమోరియల్ సొసైటీలో సో ఈయన యొక్క ఏదైతే స్టాటిస్టిక్స్ మీద చేసినటువంటి ప్రయోగాలు ఏమున్నాయో సో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి అవార్డుని ఇతనికి చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి 2021కి సంబంధించండి. సో మనకి సో దీనికి సంబంధించి ఇది 2023కి సంబంధించిందండి. 2022 అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి 21 అండి. సో 2021 లాస్ట్గా తీసుకున్న వ్యక్తి అమెరికా నాన్ లాయిడ్ అని చెప్పేసి లాయిర్డ్ అని చెప్పేసి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. ప్రతి 2 సంవత్సరాలు కదండి, 21లో తీసుకున్నారు, 22, 23లో ఇతనికి రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. నాన్ లాయిడ్ అమెరికా కంట్రీకి సంబంధించిన ఒక స్టాటిస్టిషియన్ అతనికి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
మ్యాచ్ ద ఫాలోయింగ్ ద టోర్నమెంట్స్ విత్ దేర్ విన్నర్స్. సో మనకి ఇక్కడ విన్నర్స్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి మనకి టోర్నమెంట్లు ఇవ్వడం జరిగిందండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం చూస్తే కారాబావో కప్ కానివ్వండి, మాంచెస్టర్ యునైటెడ్ విన్ అవడం జరిగింది. సో అదేవిధంగా మనకి స్పానిష్ స్నూకర్ కప్ వచ్చేసరికి మనకి బార్సిలోనా విన్ అవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫుట్బాల్కి సంబంధించి చూస్తే మనకి రియల్ మాడ్రిడ్ కానివ్వండి, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ వచ్చేసరికి మనకి ఏటీకే మోహన్ బాంగా అని చెప్పేసి యాక్చువల్గా ఇవన్నీ క్లబ్స్ అండి, అంటే ఇవన్నీ ఫుట్బాల్కి సంబంధించినవి. ఆ క్లబ్స్ ఎవరు విన్ అయ్యారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది, ఎవరు విన్ అయ్యారని చెప్పేసి. ఇవి రేర్గా అడుగుతూ ఉంటారండి, ఎందుకైనా మంచిదని చెప్పేసి రావచ్చేమనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరిగింది. సో చాలా ఎగ్జామ్లో మనకి ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ సో ఎవరు విన్ అయ్యారని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడగడం జరిగిందండి, అంటే డిఫరెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో అందువల్ల ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి 3rd ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ద మెథడ్ ఆఫ్ ద క్రియేటింగ్ ద స్మాల్ ఫారెస్ట్ యూజింగ్ ద మోర్ నేటివ్ స్పేసెస్ ఇన్ ద స్మాలర్ స్పేస్ is known as the Miyawaki method or the Potti seed method. Which country introduced this method to the world? తక్కువ స్థలంలో ఎక్కువ స్థానిక జాతులను ఉపయోగించి ఒక చిన్న అడవిని సృష్టించే పద్ధతిని మియావాకీ పద్ధతి లేదా కుండీలలో పెట్టిన విత్తనాల పద్ధతి అంటారు. అయితే ఈ యొక్క పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఏంటి అంటే సో దట్ ఈస్ జపాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. జపాన్ కంట్రీ, అంతే సింపుల్. ఇక ఇలాంటివి ఏంటంటే స్ట్రైట్ అండి. సో మియాకీ పద్ధతి లేదా కుండీ పద్ధతుల విత్తనాలను సో పెట్టే ఈ యొక్క విత్తనాల పద్ధతి అంటారని చెప్పేసి దానికి జపానే సో దీన్ని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పేసి అంటామండి. సో పోడు వ్యవసాయం అని చెప్పేసి, సో జనరల్గా మనం జాగ్రఫీలు ఎక్కువ చదువుకుంటామండి. పోడు వ్యవసాయం అని చెప్పేసి అడవులను కొట్టేసి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో అది ఇలా ఈ టైప్లో మనం టెర్మినాలజీని మనం బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద వరల్డ్ రోబోటిక్స్ మీనింగ్ స్లేవ్ వాజ్ ప్రపోజ్డ్ బై Isaac Asimov. The humanoid robot as a human-like body parts and the operation with artificial intelligence. World's the first humanized robot is called the Sophia, Hong Kong. Israel is the first country in the world to grant citizenship to the robot. సో మనకి ఈ క్రింది అంశాలలో సరైన వాటిని పేర్కొనండి. బానిస అనే అర్థం గల సో మనకి బానిస అనే అర్థం గల సో మన ఇజాక్ అజీమోల్. సో మనకి ఇజాక్ అజీమోల్ ఈ పదాన్ని ప్రతిపాదించింది ఇజాక్ అజీమోల్ అంట అన్నారు. దిస్ ఈజ్ కరెక్ట్. హ్యూమనాయిడ్ రోబో మనిషిని పోలిన శరీర భాగాలను కలిగిన కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా అని చెప్పేసి హాంకాంగ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ప్రపంచంలో రోబోట్కి పౌరసత్వం కల్పించిన మొట్టమొదటి దేశం అండి. సో మొట్టమొదటి సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి, నాట్ ఇజ్రాయెల్. సౌదీ అరేబియా అని చెప్పేసి అంటామండి, సౌదీ అరేబియా అని చెప్పేసి అంటాము. ఈ కంట్రీ అనేది ఫస్ట్ సిటిజన్షిప్ని కలిగించిందండి. సో దీనికి సంబంధించి ఇలాంటి మనకి రీసెంట్గా మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా సారా అనే ఒక రోబోని తీసుకురావడం జరిగిందండి. సో అక్కడ ఉన్నటువంటి ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం దాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం వార్తల్లో చదువుకున్నాం. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి రోబో లాయర్ అని చెప్పేసి అమెరికాలో తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం. అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అండి. 1, 2, 3. సో మనకి 97కి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియా విచ్ విల్ బికమ్ ద 4th largest economy in the world by 2025 and the 3rd largest economy by 2027 has overtaken the economy which of the following the countries in September 2022 and is currently ranked in 5th. ఏ కంట్రీని అధిగమించి 5వ ర్యాంకులో వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో మనకి 2025 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను, 2027 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను మనకి అవతరించుతున్న భారత్. సో సెప్టెంబర్ 2022లో క్రింది ఏ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రస్తుతం 5వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఏ కంట్రీని బీట్ చేసిందంటే బ్రిటన్ని బీట్ చేసి రావడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. బ్రిటన్. సో బ్రిటన్ని ఇది చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి యూఎస్ఏ ఉందండి, నెక్స్ట్ వచ్చేసరికి చైనా ఉందండి, సో నెక్స్ట్ వచ్చేసరికి జపాన్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ అని చెప్పేసి, ఆ తర్వాత మనకి ఇండియా ఉంది అని చెప్పేసి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో సో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి. సో దీనికి సంబంధించి 5వ స్థానంలో నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ, జపాన్ కూడా బీట్ చేసి సో మనకి 3rd ప్లేస్లోకి రావచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఆ తర్వాత ఎప్పటికి 2027 నాటికి అని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్. సో అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ ద రిగార్డింగ్ ద ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ విచ్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ సెప్టెంబర్ 2022. సో సెంట్రల్ హైడ్రో పవర్ మినిస్టర్ సో గజేంద్ర షెకావత్, సో జలశక్తి మినిస్ట్రీ అండి.
So hydropower. So Jalashakti Minister Gajendra Shekhawat inaugurated this dam. Rubber was used instead of the concrete in this dam built at the cost of 350 crores. It is a 3 meter high and 411 meters long. Experts from the IIT Roorkee participated in this project. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన భారతదేశపు అతి పొడవైన రబ్బర్ డ్యాముకు సంబంధించి వాటిని విషయాలను పరిగణించండి, సరైనవి ఎంచుకోండి అంటున్నారండి. సో ఇక్కడ మనం చూస్తే దీన్ని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ డ్యామును ప్రారంభించారన్నారు. నో, దిస్ ఈజ్ రాంగ్. ఈ డ్యామును ప్రారంభించిన వ్యక్తి బీహార్ సీఎం నితీష్ కుమార్ గారండి. నెక్స్ట్ 350 కోట్లతో ఈ డ్యాముకి కాంక్రీట్ బదులు రబ్బర్ను ఉపయోగించారు అన్నారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో దగ్గరగా 350 కోట్లు కాదండి, అంతకడికి తక్కువే అయింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీని కాస్ట్ వచ్చేసరికి 312 కోట్లు అండి. సో మనకి దగ్గరగా 312 అండి, 350 కాదు. సో కాంక్రీట్ బదులుగా ఇది యొక్క రబ్బర్ను ఉపయోగించారు అన్నారు. సో ఇది వచ్చేసరికి నితీష్ కుమార్ గారు అండి. సో మనకి నితీష్ కుమార్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈజ్ 2 ఆర్ ద రాంగ్. 3 మీటర్ల ఎత్తు, 411 మీటర్ల పొడవు కలిగి ఉందన్నారు. ఎస్, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటి రూర్కీ వాళ్ళు నిపుణులు పాల్గొన్నారు అని చెప్పేసి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మనకి 3-4 మాత్రమే కరెక్ట్ అండి. సో 3-4 మాత్రమే కరెక్ట్. సరైన జవాబులు ఎంచుకోండి అంటే 3-4 అండి. 3-4 ఎక్కడుంది? సో మనకి ఎస్, 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అండి. సో మనకి ఇది ఫాల్గుని రివర్ మీద ఉందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి ఫాల్గుని అని చెప్పేసి, సో మనకి ఫాల్గుని రివర్ అని చెప్పేసి ఆ రివర్ మీద బీహార్ అండి. సో అక్కడ ఉండటం జరిగిందనే పాయింట్ కూడా అక్కడ మనం గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి దీనికి సంబంధించి ప్రాధాన్యత వారం అని చెప్పేసి ఇచ్చారండి, వీక్స్. సో ఇక్కడ మనం చూస్తే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు, జాతీయ ఉత్పాదకత వారము, జాతీయ పోషకాహార వారోత్సవాలు, జనౌషధి వీక్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసినట్లయితే నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మనకి January 11 to సో మనకి 17. సో నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ అని చెప్పేసి అంటా ఉన్నారు, February 12 to 18. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ వచ్చేసరికి September 1 to 7. సో మనకి జనౌషధి వీక్ వచ్చేసరికి March 1 to 7. సో మనకి 3rd ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఏదైతే జనౌషధి వీక్ ఉంటుందో అంటే ఈ యొక్క జనరిక్ మెడికల్ యొక్క ఉపయోగాలు ఏంటో ప్రజలకు తెలియజేయడం కోసం ఒక 1 వీక్ అవేర్నెస్ ప్రోగ్రాములు పెడుతూ ఉంటారండి. సో మన భారతదేశంలో 2024 సంవత్సరం కల్లా 10,000 జనరిక్ షాపులు పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో దాంట్లో భాగంగానే PMBJP అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి. సో మనకి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అని చెప్పేసి దీన్ని 2008లో తెచ్చారండి జనౌషధి కింద. ఆ జనౌషధి పరియోజనలో భాగంగా సో మోడీ గారు వచ్చిన తర్వాత 2016లో PMBJP అని చెప్పేసి పేరు మార్చారండి. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క జనరిక్ మెడికల్ షాపుల యొక్క ఉత్పత్తిని అదేవిధంగా ప్రజలు ఎక్కువగా వాడాలి అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో మనకి పోషకాహార లోపం తీసుకోవాలి, సో ఎలా తీసుకోవాలి, ఏంటి తీసుకోకపోతే వచ్చే అనార్థాలు ఏంటో సో ఆ రోజు మనకి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ అని చెప్పేసి ఉత్పాదకత పెంచడం అండి. సో పారిశ్రామిక రంగంలో ఎటువంటి ఉత్పాదకతను బాగా మనం ఫాస్ట్గా పెంచవచ్చు ఏంటి అని చెప్పేసి ఆ రోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ అండి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 4 లక్షల రోడ్డు మరణాలు సంభవిస్తూ ఉన్నాయండి. సో దాన్ని 2024 కల్లా అండి 50% తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. 2030 కల్లా పూర్తిగా రోడ్డు ప్రమాదాలు లేకుండా చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క రహదారుల ఉత్సవాలు అని చెప్పేసి అంటే హెల్మెట్స్ పెట్టుకోవడం ఇలాంటివండి, సిగ్నల్స్ కానివ్వండి, ఇలా బాగుండాలని చెప్పేసి కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఇలాంటి వీక్స్ ఎప్పుడు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడగడం జరుగుతుందండి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. సో మనకి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని, వాటర్ వీక్ అని చెప్పేసి ఇలాంటి వీక్స్ కొన్ని ఉంటాయండి. సో అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ప్రీవియస్ ఎగ్జామ్లో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి.